అంత పెద్ద ఏనుగుంది, దాని పేరు మహాపద్మం. అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది కుంభస్థలం మీద. దానికి ఇది అలవాటు. పాపం పెరిగితే అది కదుపుతుంది, అప్పుడు దక్షిణాన భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. అందుకని అది అక్కడ మోస్తోంది. అక్కడి నుంచి పడమర దిక్కుకొచ్చారు. వచ్చేటప్పటికి దిశాగజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ. అక్కడ సౌమనసము అనబడేటటువంటి ఏనుగు మోస్తోంది. దాన్ని చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడ కనపడలేదు. ఉత్తర దిక్కుకొచ్చారు. ఉత్తర దిక్కుకొస్తే భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమాం. అక్కడ భద్రము అనబడేటటువంటి ఏనుగు కనపడింది, అది మోస్తోంది ఉత్తర దిక్కుని. అక్కడ దానికి ప్రదక్షిణం చేశారు, మళ్ళీ చూశారు. 4 దిక్కులా వెతికేశాం, పాతాళాన్ని కూడా తవ్వేశాం, మనకి కనపడలేదు ఏనుగు. ఏం చేద్దామన్నారు. ఒరే 4 దిక్కులు తవ్వాం కానీ ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి, వాయవ్యం మిగిలిపోయాయి కదా, అవి కూడా తవ్వేద్దామన్నారు. సరే పనండి అన్నారు. ఈశాన్య దిక్కుని తవ్వేయడం మొదలుపెట్టారు. వెళ్ళేటప్పటికి వాళ్ళకు ఆశ్రమం కనపడింది. అక్కడ భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సకరాత్మజై భవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజా అని బ్రహ్మగారు ఏ మాట చెప్పారో, ఏ కపిలుని యొక్క స్వరూపం చూసిన తరువాత వీళ్ళు కాలిపోతారని చెప్పారో, అటువంటి మహానుభావుడు ఆ కపిల మహర్షి అక్కడ కూర్చునున్నారు. తేతు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాః దదృశు కపిలం తత్ర వాసుదేవం సనాతనం హయం చ తస్య దేవస్య చంతమవిదూరతః ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వేతే రఘునందన. అక్కడికి వెళ్ళేటప్పటికి సనాతనుడైనటువంటి విష్ణు భగవానుడు కపిల మహర్షి యొక్క రూపంలో కూర్చుని ఈశాన్య దిక్కున తపస్సు చేస్తున్నారు. అక్కడే ఏగాశ్వాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఇంద్రుడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంద్రియముల యొక్క చలన స్వభావమే ఇంద్రుడు. ఇంద్రుడు ఇంద్రుడు అంటారు అంతే, కానీ ఇంద్రుడు గుర్రాలు ఎత్తుకుపోతాడని కాదు దాని అర్థం. ఆంతరమైన అర్థం వేరు. అందుకని అక్కడుంది ఆ గుర్రం. ఉండేటప్పటికి వీళ్ళు చూశారు సగరులు. అదిగో రామన యాగాశ్వం అన్నాడు ఒకడు. ఊరే ఇక్కడ కట్టేసి ఉందంటే ఈయనే ఎత్తుకొచ్చాడు రా అన్నాడు. ఆవేశం ఎంత పని చేస్తుందో చూడండి. గబగబా చెట్లు పీకారు, గొడ్డళ్ళు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, తట్టలు పట్టుకున్నారు. కొట్టండి రా వీడిని అన్నారు అని పరిగెత్తారు. తపస్సు చేస్తున్నటువంటి కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషయన మహితావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సకరాత్మజా. ఎప్పుడైతే 60,000 మంది తన మీదకొచ్చేస్తున్నారో పాపచింతనతో దుర్మేధులై తాను చెయ్యని పాపము తన కంటగట్టి వస్తున్నారని గ్రహించారు కపిల మహర్షి. ఒక్క హుంకారం చేశారు, హాయ్ అని ఒక్క అరుపరిచారంతే. అరిచి చూసేటప్పటికీ 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. పాపం అక్కడ సగర చక్రవర్తి అలా కూర్చున్నాడు దీక్ష పట్టి. ఎన్నేళ్ళైనా వీళ్ళు రారు వెనక్కి. ఏమిట్రా వీళ్ళు ఎంతకీ రావట్లేదని అంశుమంతుడిని పిలిచాడు మనవణ్ణి. ఊరే నువ్వు వెళ్ళి చూసి రారా అన్నాడు. అంశుమంతుడు వెళ్ళాడు. మళ్ళీ ఆయనకి కనబడ్డాయి ఏనుగులన్నీ. ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. మా గుర్రం ఎక్కడుంది, మా బాబాయిలు ఎక్కడున్నారన్నాడు. నీకు కనపడతాయిలే వెళ్ళన్నారు. ఈశాన్య దిక్కుకొచ్చిన తర్వాత ఈ భస్మరాశులన్నీ కనపడ్డాయి. ఏడ్చాడు. అయ్యో నా పినతండ్రులందరూ మూకుమ్మడిగా ఏకకాలమునందు మరణించారు అని కపిల మహర్షికి నమస్కారం చేసి, ఉత్తర క్రియలు జరగలేదు, వీళ్ళు బాధపడుతూ ఉంటారని గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ జలప్రదానం చేద్దామని చెప్పి ఆ నీళ్లు పట్టుకొద్దామని వెడుతున్నాడు. వెడుతుంటే ఆ చనిపోయినటువంటి సగరుల యొక్క మేనమామ గారు గరుత్మంతుడు. ఎందుకని? సుమతి గరుత్మంతుని యొక్క చెల్లెలు కదా. ఆ మేనమామ గారు కనపడి ఆ సగరుల మేనమామ ఒక మాట చెప్పాడు అంశుమంతుడితో. కపిలేన ప్రమేయేన దగ్ధా హీమే మహాబలాహ సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. ఇది ఎంత ధర్మం చెప్పిందో చూడండి రామాయణం. కొన్ని రకాలుగా మరణించినటువంటి వాళ్ళకి ఉత్తర క్రియల వల్ల కూడా శాంతి ఉండదు. మనం ఉత్తర క్రియలు చేస్తే దేంతో చేస్తాం? అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసి ఉత్తర క్రియలు చేస్తాం. తద్యం పెట్టినా ఆఖరణ నీళ్లే కదా విడిచిపెడతాం, వాళ్ళకి తృప్తి కలగాలని, అక్షయ తృప్తి ద్వారా అని. గరుత్మంతుడు అన్నాడు, బ్రాహ్మణుడి యొక్క తపశ్శక్తి చేత చచ్చిపోయారు వాళ్ళు. బ్రాహ్మణుడి తపశ్శక్తి చేత చచ్చిపోయినా, క్రూర మృగముల చేతిలో చచ్చిపోయినా, కోరలున్న మృగం చేతిలో చచ్చిపోయినా, ఇలా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా అలా కానీ చచ్చిపోతే, అలా చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ దొరికేటటువంటి లౌకికమైన జలాలతో ఉత్తర క్రియలు చేస్తే అవి ఆకాశానికి వెళ్ళకముందే ఆవిరైపోతాయి. వాళ్ళకి దాహం తీరక రౌద్రస్వరూపాలతో తిరుగుతారు, ఊర్ధ్వలోకాలకి వెళ్ళరు. అందుకని లౌకిక జలాలతో తర్పణ చెయ్యడానికి వీల్లేదు. నీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది.
మీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు ఇప్పటి వరకు, ఈ సగరులే ఇలా పడిపోయారు. అందుకని నువ్వేం చేస్తావంటే దేవలోకంలో గంగ ప్రవహిస్తోంది, ఆ గంగ ప్రవహించి వచ్చి వీళ్ళ భస్మరాశుల నుంచి ప్రవహిస్తే వీళ్ళకి స్వర్గలోకం వస్తుంది, నీకేమైనా అవకాశం ఉంటే తీసుకురా అన్నాడు. అంటే ముందు గుర్రాన్ని పట్టుకెడదామని కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రం పట్టుకెళ్ళాడు. తాతగారికి చెప్పాడు, తాతగారు నా పినతండ్రులందరూ భస్మరాశులు అయిపోయారండి కపిల మహర్షి తీర్చిలో అని. అంటే ఆయన చాలా దుఃఖించాడు. యాగం పూర్తి చేశాడు. పూర్తి చేసిన తరువాత మహానుభావుడు సగర చక్రవర్తి ఏకంగా ఈ భూమిని అంతటినీ కూడా కొన్ని వేల సంవత్సరములు 30,000 సంవత్సరములు పరిపాలించాడు. కానీ దేవలోకంలో ఉన్న గంగను ఎలా తీసుకురావాలో అర్థం అవ్వలేదు. ఆయన తర్వాత అంశుమంతుడు రాజ్యానికి వచ్చాడు. 32,000 సంవత్సరములు తపస్సు చేశాడు గంగని తేవడానికి. తపస్సు పూర్తవక ముందే శరీరం పడిపోయింది, స్వర్గానికి వెళ్ళిపోయాడు. దిలీపుడు వచ్చాడు, 30,000 సంవత్సరములు రాజ్యం చేశాడు. మంత్రులను అడిగాడు, బ్రాహ్మణులను అడిగాడు ఎలా గంగని తేవడం అని. మార్గం దొరకలేదు, దిలీపుడు వెళ్ళిపోయాడు. దిలీపుడి తర్వాత భగీరథుడు వచ్చాడు. ఆ భగీరథుడు ఎలాగైనా సరే తన తరంలో పడిపోయినటువంటి పితృదేవతలను ఉద్ధరించాలనుకున్నాడు. అనుకుని మంత్రులకి రాజ్యం అప్పచెప్పి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఎలాగట, ఊర్ధ్వబాహు పంచతప మాసోహారో జితేంద్రియ అని అక్కడ గొప్ప తపస్సు చేశాడు. తస్య వర్ష సహస్రాణి, 1000 సంవత్సరములు తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రాల్లో. గ్రీష్మ ఋతువులో చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని పైన సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. నెలకి ఒక్కసారే ఆహారం తీసుకోవడం. అలా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై దేవతలందరితో వచ్చారు. వస్తే ఆయన అన్నాడు, దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ట, మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ నువ్వు వచ్చావు, కానీ మాకు ఒక వరం ఇవ్వాలి. ఇప్పటి వరకు నాకు కుమారులు లేరు, అందుచేత ఇక్ష్వాకు వంశం ఆచంద్రతారార్కం నిలబడాలి. అందుకని ఇక్ష్వాకు వంశం అంతరించిపోకుండా నాకు బిడ్డలు కలిగేటటువంటి అదృష్టాన్ని. 2, మా వంశంలో పుట్టినటువంటి సగరులు 60,000 మంది భస్మరాశులై పడిపోయి ఉన్నారు, వాళ్ళ మించి దేవగంగ ప్రవహించాలి. అందుకని గంగని ఆకాశం మించి కిందకి పాతాళ లోకానికి విడిచిపెట్టమన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నీ మొదటి వరం నా జ్యూరిస్డిక్షన్లో ఉంది, నేను ఇచ్చేస్తాను. మీ వంశం ఆచంద్రతారార్కం నిలబడుతుంది, నీకు కుమారులు జన్మిస్తారు. కానీ గంగ ఆకాశం మించి కింద కొదలడం అన్నది కుదరదు. ఎందుకో తెలుసా? గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. అలా ఒకవేళ గంగ కానీ పైనుంచి కింద పడిందా దాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు. అందుకని దాన్ని పట్టగలిగినటువంటి వాడు ఒక్కడున్నాడు ప్రపంచంలో. ఎవడైనా పట్టగలిగిన వాడు గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. కేవలం శూలి, త్రిశూలం పట్టుకున్నవాడున్నాడే శంకరుడు, ఆయన ఒక్కడే పట్టగలడు. అందుకని నీకేమైనా ఓపిక ఉంటే మళ్ళీ వెళ్ళి శివుడి గురించి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పట్టమని అన్నాడు. అప్పుడు వదులుతా అన్నాడు. అంటే పాపం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శంకరుడి గురించి తపస్సు చేయడానికని వెళ్ళి దేవదేవే గతే తస్మిన్ సోంగుష్టాగ్ని పీడితాం కృత్వాం వసుమతీం రామా సంవత్సరముపాసత. బొటనవేలి చివరి మీద నిలబడి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతాంయహం. నీ తపస్సుకి సంతోషించానయ్యా, గంగని పడతాను, ఎక్కడికొచ్చి పట్టుకోమంటావు అన్నాడు. అయ్యా మహానుభావా, నువ్వు పట్టడమే అదృష్టం, నువ్వు వచ్చి నిలబడు, గంగను వదులుతారన్నారు. హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడికొచ్చి 2 చేతులు ఇలా నడుం మీద వేసుకుని 2 కాళ్ళు ఎడంగా చాపి కపర్ది అంటారు, పెద్ద జటాజూటాన్ని విప్పి శంకరుడు నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు. గంగ పడాలి. గంగ అనుకుందిట, ఏమిటో పిచ్చాడు, ఓ జటాజూటం ఒకటి పెట్టుకుని ఓ జింక చర్మం ఒకటి కట్టుకుని 2 కాళ్ళు జాపి ఇలా నించున్నాడు. చెప్తా ఈయన పని. ఇలా వచ్చి నించున్నాడు కదా, ఏం చేస్తాను? అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం స్రోతసాగహ్య శంకరం. పైనుంచి కింద పడ్డం కాదు ఈయన తల మీద, ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానంది. అంటే శంకరుడికి తెలియదు, ఆయన త్రినేత్రుడు, ఆయనకి అన్నీ తెలుసు ఎవడు ఏ అహంకారంతో ఉన్నాడో. ఆయన అనుకున్నట్ట, ఓహో గంగా ఎంత అహంకరిస్తున్నావే, చూడు నీ పని చెప్తాననుకున్నాడు. అని పెద్ద జటాజూటాన్ని పెంచాడు. సాకదం జన్మహీం గంతుం నశక్నోద్యస్తమాత్తిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. అలా పడుతూనే ఉంది గంగ ఆకాశంలోంచి. సంవత్సరం అయింది, చుక్క కింద పడదు. ఆ జటాజూటంలో తిరుగుతోంది. జటాతవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళే వలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం
ఢమఢమఢమఢమద్దనాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చట విడంబికంఠ కంధరా రుచి ప్రబద్ధ కంధరా స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చితం గజచ్చితం తకచ్చితం తవంతకచ్చితం భజే అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణామధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తవంతకాంతకం భజే అని రావణాసురుడు స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తుంటే బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ. సంవత్సరం పాటు ఉండిపోయింది ఆ జటాజూటంలో. ఉండిపోతే అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీరు కట్టేయడము బాగుంది, మధ్యలో నేనుండిపోయాను, ఎప్పుడు పడతాయా చుక్కల కిందని అని పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు భగీరథుడు. మొదలు పెడితే శంకరుడు కరుణించాడు. ఇంతకాలం అహంకరించింది కదా, అందుకుని కట్టేశాను, బెంగపెట్టుకోక వదిలేస్తున్నానన్నాడు అని జటాజూటంలోంచి కిందకు వదిలాడు. పరమ పవిత్రమైనటువంటి శంకరుడి యొక్క కపర్ది ఆయన యొక్క శిరస్సుని తగిలి కింద పడింది. అలా పడేటప్పుడు ఆ బిందు సరోవరంలోకి వదిలేశాట. వదిలేస్తే హ్లాదిని, పావని, నళిని అని 3 పాయలు కింద తూర్పుకి వెళ్ళిపోయింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలు పడమటకి వెళ్ళిపోయాయి. 7వ పాయ భగీరథుడిని అనుసరించి వెళ్ళిపోతోంది. ముందు రథం మీద భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరిత శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. అదో ఆశ్చర్యకరమైన ఘట్టం. మీరు ఒకసారి మానసికంగా విజువలైజ్ చేయండి. హిమాలయ పర్వతాల మీద ఇలా శంకరుడు, ఆకాశంలోంచి గంగ, ఇక్కడి నుంచి కింద పడ్డం, 3 పాయలటు 3 పాయలు ఇటు, రథం మీద భగీరథుడు, ఆ వెనకాతల పరిగెడుతూ గంగ. ఆ వెళ్ళిపోవడం కూడా ఎలా వెళ్ళిపోయిందట. గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత విసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశం నుంచి శంకరుడి తల మీద పడి అక్కడి నుంచి కింద పడుతుంటే పెద్ద చప్పుట్ట. జలపాతం పడితేనే అంత చప్పుడు వస్తుంది, ఇంకా అంత దేవగంగ పడిపోతుంటే ఎంత చప్పుడు వస్తుంది. బ్రహ్మాండమైన చప్పుడుతో గంగ కింద పడిపోతోందట. మత్స్య కచ్చప సంఘైశ్చ శింశుమార గణైస్తథ పతద్ధి పతితైశ్చాశ్చ రేరోచత వసుంధర తతో దేవర్షి గంధర్వ యక్ష సిద్ధ గణస్తథ వ్యలోకయంతతే తత్ర గగనాద్గాం గతాం తథా విమనైర్ రగరాకారై హయైర్ గజవరైస్తథ పారిప్లవ గతైశ్చాపి దేవతాస్తత్ర విస్థితాః క్వచిద్ ధృతతరం కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్ధూతం క్వచిద్యాతి శనైః శనైః. ఆ పైనుంచి పడిపోతుంటే దాంతోపాటు మొసళ్ళు పడిపోతున్నాయిట, తాబేళ్లు పడిపోతున్నాయిట, చేపలు పడిపోతున్నాయిట. అవన్నీ పడిపోయి శంకరుడి తలకి తగిలి భూమి మీద పడిపోతున్నాయిట. పడిపోయి ఒక్కసారి స్పృహ కోల్పోయినట్టు అయిపోయి 7 పాయల్లో ఏదో ఒక పాయలో దూరిపోయి వెళ్ళిపోతున్నాయిట మళ్ళీని. ఏమిట్రా ఈ గంగావతరణం అని చెప్పి దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆకాశం అంతా నిలబడిపోయారట. నిలబడిపోవడంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణముల కాంతి చేత ఒకేసారి ఆకాశం అంతా 1,000,000 సూర్యులు ఉదయించినటువంటి కాంతి వచ్చేసిందిట. ఉరే దేవగంగ భూలోకం మీద పడిందిరా అని పాపం చేసిన వాళ్ళందరూ వచ్చి అందులో మునకేసారట. వాళ్ళ పాపాలన్నీ పోయి మళ్ళీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారట. నిలబడ్డ వాళ్ళు కొందరు, పైకి పోతున్న వాళ్ళు కొందరు, కిందకొచ్చి చూస్తున్న వాళ్ళు కొందరు. ఏమో అంత దూరం వెళ్ళి అక్కడ స్నానం చేయడం ఎందుకు, ఇక్కడికెళ్ళి ఇలా చల్లుకున్నా చాలు అని చెప్పి భవాంగ పతతంతోయం పవిత్ర వితిపస్పృశో. కొందరు శంకరుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నించున్నారట. ఏమి శంకరుడి స్వరూపం రా, మహానుభావుడు చూడండి రా, పాదాల దగ్గర నుంచి మెరిసిపోతున్నాడు రా తెల్లగా. ఆ గంగ ఆయన శరీరం నుంచి పడిపోతుంది రా. భవాంగ పతితంతోయం, శంకరుడి యొక్క శరీరానికి తగిలి కింద పడుతోంది ఈ గంగ అని ఆయన పాదాల దగ్గర పెట్టేట. బుర్ర పెడితే పగిలిపోతుంది, ఎందుకని అంత ధార. అందుకని ఇలా నీళ్లు తీసి తల మీద జల్లేసుకుంటున్నారట కొంతమంది. భవాంగ పతితంతోయం పవిత్ర వితిపస్పృశు, అలా చల్లుకోగానే పాపాలు పోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. మరికొంతమంది చాలా పాపం ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు పరుగు పరుగున వచ్చేసి ఆ పాయల్లోకి వెళ్ళి స్నానం చేయగానే పాపాలు పోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. ఒక పక్క నుంచి ఈ నదిలో వెళ్ళిపోతున్నటువంటి రకరకాలైనటువంటి జంతువుల యొక్క సమూహాలు, దేవతలు అందరూ వచ్చి నిలబడి చూస్తుంటే ఈ గంగ యొక్క శబ్దం, ముందు భగీరథుడు, వెనక పెద్ద పాయ, భగీరథుడి సంతోషం,
పరుగు 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 పరుగున గంగ భూలోకం నుంచి పాతాళలోకం వైపుకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమం ఉంది. దాని పక్క నుంచి భగీరథుడు వెళ్ళిపోయాడు. గంగ కూడా అలా సన్నగా వెళ్ళిపోతుంది. ఏమిటి, ఒక చోట విస్తృతంగా పరిగెడుతోంది, ఓ చోట సన్నగా పరిగెడుతోంది, ఓ చోట నురుగులతో పరిగెడుతోంది, ఓ చోట పైనుంచి కిందకి పడి పైకి లేస్తోంది. ఇలా కృష్ణానది శ్రీశైలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులో ఇలా పడి ఇలా పైకి లేస్తూ ఉంటుంది. అలా పైకి లేస్తోంది. ఓ చోట ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు వచ్చిన పాయలు గుద్దుకుంటున్నాయి. అంత చిత్ర విచిత్రంగా గతులతో వెళ్ళిపోతోందిట. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతో నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. నురగతో తుంపర్లతో గంగ పడిపోతోంది శంకరుడి మీద. స్నానం అయిపోతోంది మహానుభావుడికి. పరవశించిపోతున్నారు అందరూ. ఈ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటికిని ముంచెత్తి పట్టుకెళ్ళిపోయింది. తపస్సు చేసుకుని యజ్ఞం చేస్తున్నటువంటి జహ్ను మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎవడురా నా యజ్ఞవాటికిని ముంచెత్తినవాడని చూశాడు. గంగ వచ్చేస్తోంది. కోపం వచ్చి ఒక్కసారి గంగనంతటిని తీసి ఔపోసన పట్టేశాడు. ఒక్కసారి ఇలా చూస్తుండగా మంచి సినిమా కరెంటు పోయినట్టు అన్నీ అయిపోయింది. గంగ భగీరథుడు ఏది వెనకాలింత చప్పుడని చూశాడు. ఏముంది, ఏం లేదు, అంతా ఏడారి. అయ్య బాబోయ్ అని మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది మహాప్రభు అన్నాడు. తాగేశారు జహ్ను మహర్షి అన్నాడు. ఇంకెక్కడ గంగ అన్నారు. అనేటప్పటికి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోవడం ఏంటి, ఇదేడు ఇలా ఎలా తాగేశాడని దేవతలందరూ మళ్ళీ చూడండి. ఇక్కడెక్కడ మనం ఏదో చూస్తుంటాం, అక్కడెక్కడ సినిమా యాక్టర్ వచ్చాడని అనుకోండి, అక్కడ పరిగెడతాం. ఉరే అక్కడ జహ్ను తాగేశాట గంగ అన్నారు. మళ్ళీ వీళ్ళందరూ పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఉరే ఏం తాగేశాడు రా మహానుభావుడు, ఇంత గంగ అక్కడ తాగేశాడు రా, ఆయన కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి అక్కడ పూజలు మొదలెట్టారు. జహ్నువా నువ్వురా నాయనా గొప్పవాడి అని. పాపం ఆ భగీరథుడు వెళ్ళి, మహాప్రభో ఆయనేమో జటాజూటంలో కట్టేశాడు, ఏడాది తర్వాత వదిలేడు. నువ్వేమో మళ్ళీ నువ్వు తాగేశావు. నన్ను అనుగ్రహించవయ్యా బాబు, మా పితరులు బూడిద కుప్పలై కింద పడి ఉన్నారు అంటే పాపం జహ్నువు సంతోషించాడు. తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి ప్రతిచే శుభ. మళ్ళీ అయితే విడిచిపెట్టేస్తున్నాను తన చెవుల్లోంచి బయటకు వదిలేశాడు. అందుకే ఇప్పుడైతే పూజల్లో ఆవలింతలు వస్తే ఒకసారి కుడి చెవి మీద చెయ్యేస్తారు. గంగ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్నానం చేసిన ఫలితమని. అంటే అస్తమానం ఆవలించి చెయ్యేసుకోమని కాదు. ప్రమాదం వస్తే, ప్రమాదకరంగా ఆవలింత వస్తే ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలాగే ఉండాలని ఉత్సాహంగా ఉండాలి. అందుకని ఆ చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు. జహ్నువు యొక్క చెవుల్లోంచి బయటికి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరెట్టుకుంది. ఇప్పుడు ఎన్ని పేర్లు ఇప్పటికీ? జాహ్నవి అని పేరెట్టుకుని మళ్ళీ ముందుకెళ్ళింది. ఆ ముందు భగీరథుడు ఎడుతున్నాడు, మళ్ళీ వెళ్ళింది, పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక్కసారి ఆ బూడిద కుప్పల మించి ఒక్కసారి ఒక్క ఉదుటున ప్రవహించింది. గంగ తగలగానే ఇంత పాపం చేసినటువంటి వాళ్ళు కూడా గభాలన స్వర్గంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఉరే నాయన, నువ్వు సాధించిన విజయం సామాన్యమైన విజయం కాదు, పరమాద్భుతమైనటువంటి విజయం. ఎక్కడ దేవగంగా, ఎక్కడ పాతాళం. అందుకని అక్కడుంటే మందాకిని అని పిలుస్తారు. భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి అని పిలుస్తారు. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భూమి మీదకి భాగీరథి అని పేరు. అసలు నిజంగా కాశీ విడితే అమ్మా వెంకయ్యమ్మ గారు ఆ సైకతం మీద కూర్చొని గంగావతరణం చెప్పుకోవాలి. అందుకని అదిగో ఆ మహానుభావుడు భూమి మీద ప్రవహించింది కాబట్టి ఆయన పేరు మీద భాగీరథి అయింది. అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది కాబట్టి భోగవతి అయింది. 3 లోకాల్లో ప్రవహించింది కాబట్టి 3 పేర్లతో ఉంది కాబట్టి రామాదిరికి త్రిపదగా అని పేరు వచ్చింది. అందుకని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. వీళ్ళ వంశం వాళ్ళందరూ స్వర్గాన్ని పొందారు. రామా, నీకొక్క విషయం చెప్తున్నాను విను. ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్య స్వర్గమతీవచ యః శ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యః శృణోతి చ కాకుత్స సర్వాన్ కామనవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. చాతుర్వర్ణముల వాళ్ళు ఎవరైనా సరే రామాయణాంతర్గతమైనటువంటి గంగావతరణాన్ని చెప్పించుకుని వింటే అటువంటి వారికి కొడుకులు కలుగుతారు. ఉన్న కొడుకులు వృద్ధిలోకి వస్తారు. దేవతలందరూ ప్రీతి చెందుతారు. వాళ్ళ యొక్క పితృదేవతలు ఆనందాన్ని పొందుతారు గంగావతరణాన్ని విన్నారని. శంకరుడు ఆనందాన్ని పొందుతాడు. వాళ్ళకి సమస్తమైన కోర్కెలు తీరుతాయి. కొన్ని కోట్ల జన్మల నుంచి శరీరానికి పట్టినటువంటి సర్వే పాపాః ప్రణశ్యంతి, అన్ని పాపములు పోతాయి గంగ పేరు విన్నందుకు, గంగావతరణమును విన్నందుకు. అంత పరమపావనమైన ఆఖ్యానాన్ని రామా ఇవాళ నీకు చెప్పానయ్యా అన్నారు. పరవశించిపోయి రామచంద్రమూర్తి సంతోషంగా గంగా నది వంక చూశారట. ఈ ఆఖ్యానంతో, ఈ గంగావతరణంతో ఇవాల్టి రోజుని పూర్తి చేద్దాం. రేపు మళ్ళీ రాముడు గంగ దాటి ఇదే ఆలోచిస్తుంటాడు ఆ గంగ గురించి. ఇప్పుడు
పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణాల చేత శ్రీరామాయణాన్ని సంపూర్ణంగా ప్రవచనం చెయ్యాలి అని సంకల్పం చేస్తే మనకి ఈశ్వర అనుగ్రహం తోడై బాలకాండలో కొన్ని విషయాలను ఇప్పటి వరకు మనం ముచ్చటించి ఉన్నాం. విశ్వామిత్ర భగవానుడు ఒక గురువు యొక్క వైభవం ఎలా ఉంటుందో ఒక్కసారి కదిపితే అమృతధారగా వారి నోటి వెంట ఎన్ని విషయాలు వస్తాయో ఆ రావడం కూడా సందర్భోచితంగా వినేటటువంటి శ్రోతని పరిపక్వం చేసి అతన్ని అభ్యుదయ మార్గంలో తీసుకెళ్లడానికి పనికొచ్చేటటువంటి రీతిలో గురువు ఎలా మాట్లాడతారో ఆ వైభవాన్ని చూపిస్తూ ఎక్కడెక్కడ ఎవరి గురించి ఏ ఒక్క మాట వేస్తే ఇంకా 10 మాటలతో చెప్పవలసినటువంటి అవసరం ఉండదో అంత మహోత్కృష్టమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తూ వాల్మీకి రామాయణంలో బాలకాండలో గంగావతరణం వరకు మనం వచ్చాం. ఆ గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి రామచంద్రమూర్తి ఆ రోజు రాత్రి పడుకున్నారు కానీ విశేషమైనటువంటి ఉద్విగ్నతకి లోనయ్యారు. మరునాడు ఉదయం లేచి అంటారు, భగవన్ విశ్వామిత్ర, మీరు చెప్పినటువంటి ఆ గంగావతరణం కథ విన్న తర్వాత నాకు రాత్రంతా మనస్సులో అదే మెదులుతూ ఉండిపోయింది. ఆ గంగ అవతరించినటువంటి తీరు, ఆ గంగ యొక్క పరమపావనమైనటువంటి స్వరూపము విని నా మనస్సు పొంగిపోయిందంటారు. బాల్యంలో ఏర్పడినటువంటి భక్తే భక్తి. కేవలం తీసుకెళ్లడం కాదు, మనకి రామాయణం నేర్పుతుంది. పిల్లల్ని ఏ కాశీ పట్టణానికో తీసుకెళ్లడమో హరిద్వార్కి తీసుకెళ్లడంతో సరిపోదు తండ్రి బాధ్యత. పిల్లల్ని కూర్చోపెట్టి ఆ గంగావతరణం చెప్పి గంగ యొక్క పవిత్రత చెప్పి తండ్రి కుమారులతో కలిసి ఆ గంగలో స్నానం చేసి అక్కడ సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకుని చక్కగా దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకున్న నాడు ఆ కుటుంబం సార్థకత పొందుతుంది. అందుచేత అంత ఆనందించేటట్టుగా గంగావతరణ వృత్తాంతాన్ని మీరు తప్ప మాకెవరు చెప్తారు? దాన్ని చాలా విశేషమైనటువంటి రీతిలో కథాభాగంలో ఏది విడిచిపెట్టకుండా చెప్పవలసినది అని అభ్యర్థిస్తే మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యందు కృప చేసి ఆ గంగావతరణ ఘట్టాన్ని, గంగకి ఎందుకంత ప్రాశస్త్యం వచ్చిందన్న విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నారు. ఆ తరువాత వారు ఆ గంగా నదిని దాటి విశాల నగరాన్ని చేరారు. విశాల అనబడేటటువంటి నగరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ నగరం పేరుతో సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శ్లోకం చేశారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోచ్ఛా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువంత తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అని. ఇక్కడ సౌందర్యలహరి చెప్పినప్పుడు నేను బహుశా శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ విశాల అని ప్రారంభం చేశారు. ఆ విశాల చాలా పరమప్రఖ్యాతమైనటువంటి నగరం. శంకరులు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసరించినటువంటి కొన్ని నగరాల పేర్లు చెప్తూ ఆ నగరాలు అమ్మవారి స్వరూపాలే అన్నారు. వాటిని తలుచుకున్నా, వాటి పేరెత్తినా, వాటిని దర్శనం చేసినా అంత పరమపావనం. ఎందుకంటే కొన్ని క్షేత్రములకు ఆ శక్తి ఉంటుంది. అటువంటి శక్తి కలిగిన వాటిల్లో విశాల ఒకటి. రామాయణానికి ఎందుకంత శక్తి వచ్చిందంటే మీరు తెలిసి వినండి, తెలియక వినండి. విశ్వామిత్రుణ్ణి రాముడు అడుగుతాడు, మనము అడుగుతాం, విశాఖపట్టణానికి పేరు ఎందుకండి నాన్నగారు వచ్చింది అని అడిగాడు అనుకోండి కొడుకు. విశాఖుడంటే ఎవరో మనకి తెలియదు. అసలు సనాతనంగా అక్కడ ఎవరిని ఆరాధన చేశారో, విశాఖుడని పేరు కలిగినటువంటి దేవతాస్వరూపం ఏమిటో, అక్కడ ఎప్పుడు ఆరాధన జరిగేదో, ఆ పట్టణానికి ఎందుకు విశాఖపట్టణమో అన్న పేరు వచ్చిందో మనం చెప్పం పిల్లలకి. నాన్నగారు నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక అని విన్నానండి, ఎవరా శ్రీరంగనాయకుడు అన్నారు అనుకోండి, మనం చెప్పం. ఒక్కొక్క ఊరు గురించి కానీ ఒక్కొక్క దేవాలయం గురించి కానీ అడిగితే చెప్పేటటువంటి సత్తా మన దగ్గర ఉండదు. లేనప్పుడు యాంత్రికమవుతుంది దర్శనం. ఆ ఊరిలో దిగినా ఆ ఊరు పరమపావనమైనటువంటి ఊరని, ఆ ఊరికి ఒక ప్రఖ్యాతి ఉన్నదని, ఒక వైశిష్ట్యం ఉన్నదని తన వెనక వచ్చినటువంటి వారికి తెలియదు. తెలియకపోవడం చేత ఆ పవిత్రతని అనుభవించలేరు. కానీ నిజంగా రామాయణంలో వాల్మీకి మహర్షి మన యందు కృప వహించారు. ఏ రాజ్యముల పేర్లు, ఏ పట్టణాల పేర్లు చెప్పుకున్నంత మాత్రం చేత
మనకి అపారమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందో అటువంటి వాటిని ప్రత్యేకించి ప్రస్తావన చేశారు. అందుకే పూర్వం రాజ్యాల పేర్లు కూడా అంత గమ్మత్తుగా ఉండేవి. కురు, కాశీ, మజ్జి, అవతి, అవంతి, మగధ, కోసల అలాంటి పేర్లతో ఒక్కొక్క రాజ్యం పేరుంటే ఆ పేరు వెనకాతల ఏదో కథ ఉండేది. అందుచేత విశాల అనబడేటటువంటి నగరం అసలు ఎక్కడుంది అని దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరిగింది. జరిగితే మహానుభావుడు కంచి పీఠాధిపతులు చేసినటువంటి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు ధృవీకరించారు ఎక్కడుందో విశాల నగరం. ఎక్కడుందో తెలుసా అండి? విశాల నగరమే బదరీనాథ్. అందుకే బదరీనాథ్ వెడితే ఒక మాట అనాలి ప్రత్యేకంగా, జై జై విశాల బదరీనాథ్ అనాలి. అక్కడ ఆ విశాల నగరంలో అడుగు పెట్టడమే అదృష్టం జీవితంలో. కొంత పూర్వజన్మ పుణ్య సంచయం ఉంటే తప్ప అసలు అక్కడ కాలు పెట్టడం కుదరదు. అందుకేనేమో బహుశా బదరీనాథ్ ఒకటి, కేదార్నాథ్ ఒకటి కొంచెం ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటాయి. అంత తేలిక కాదేమో వెళ్ళడం అని అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం అలా ఎవరైనా వెళ్ళలేకపోతే వాళ్ళు పాపం చేసిన వారినో వేరొకటనో నేను చెప్పట్లేదు. భగవంతుడు వారి చేత వేరొకసారి కూడా అలా తీసుకొచ్చి వారికి ఎక్కువ పుణ్యం ఇవ్వాలన్న కోరిక భగవంతుని యొక్క అనుగ్రహం మరింత ప్రసరించినటువంటి మహాభక్తులై ఉండొచ్చు. అందుచేత బదరీ వెళ్ళినట్టయితే అక్కడ తప్పకుండా ఆ మాట చెప్పాలి, జై జై విశాల బదరీనాథ్ అని. సరే, ఆ విశాల నగరానికి చేరుకున్నారు. గంగ దాటి వెళ్ళిన తరువాత ఒక మాట అడిగాడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి. కతరో రాజవంశోయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్చామి భద్రంతే పరం కౌతూహలం హిమే అన్నాడు. నాకు చాలా కుతూహలంగా ఉంది గురువుగారు మీ దగ్గర వినాలని. అసలు ఈ విశాల రాజ్యం ఏమిటి, ఎందుకు వచ్చింది, నాకు చెప్పవలసింది అన్నాడు. ఇది శిష్యుడి దగ్గర చూసేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అడగడానికి కూడా ఒక అర్థం ఉండాలి, ఒక సందర్భం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడో కూర్చుని విశాలానగరం గురించి అడగలేదు. గంగ దాటిన తరువాత రాజ్యంలో ప్రవేశించాక అడిగారు. పరిప్రశ్న అంటారు. గురువుల దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేయడానికి కూడా ఒక సందర్భం, ఒక సమయం ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు ఏదో అప్పున్నవాడిని బజార్లో నిలబెట్టినట్టు నిలబెట్టి అడగకూడదు. దానికో గౌరవం, దానికో మర్యాద ఉంటాయి ప్రశ్న వేయడానికి. అందుచేత ఆ పద్ధతిని పాటిస్తూ ఈ విశాలానగరం గురించి మీ దగ్గర తెలుసుకోవాలనుంది అని అడిగాడు. ఇవాళ జరుగుతున్నటువంటి ఘట్టాలు పరమపావనమైనటువంటి ఘట్టాలు. వాల్మీకి మహర్షి మనుష్య జీవితానికి కొన్ని సందేశాలు ఇచ్చేటటువంటి ఘట్టాలు. అందుకే సీతారామ కళ్యాణానికి ముందు నడుస్తాయి ఈ ఘట్టాలన్నీ. ఇవి చాలా గంభీరమైనటువంటి విషయాల్ని ప్రస్తావన చేస్తారు వాల్మీకి మహర్షి. ఇవాళ అడిగితే ఎక్కడ నుంచి తీసుకొచ్చారో చూడండి. మహర్షి నిజంగా విశ్వామిత్ర భగవానుడికి ఎన్ని మాటలు శిరస్సు ఉంచి నమస్కరించినా వారి రుణం మనం తీర్చుకోలేం. విశ్వామిత్ర మహర్షి లేనినాడు సంధ్యావందనం మనం ఎక్కడ చెయ్యగలం? 24 బీజాక్షరములతో కూడినటువంటి గాయత్రిని ఉపాసన చెయ్యడానికి 8 నిమిషాల క్రతువు సరిపోయేటట్టుగా సంధ్యావందనానికి అమరికని ఏర్పాటు చేసిన మహాపురుషుడు ఆ విశ్వామిత్రుడు. గాయత్రీ మహామంత్ర ద్రష్ట. అటువంటి వ్యక్తి ఇంకొకరుండరు. నిజంగా విశ్వామిత్రుడు పుట్టినటువంటి గడ్డలో పుట్టి విశ్వామిత్రుడిచ్చినటువంటి గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తులమని, ఇన్ని కోట్ల జన్మల అదృష్టమో మనకి ఈ అదృష్టమని మనం పొంగిపోవాలి. రామాయణానికి వారసులం మనమని. అడిగితే ఆయన ఒక మాట చెప్పారు. పూర్వం కృతయుగే రామా దితేహ పుత్ర మహాబలాహ అదితేశ్చ మహాభాగా వీర్యవంత సుధార్మికాహ అన్నారు. పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి దితి, అదితి ఇద్దరికీ కూడా సంతానం ఉండేది. అదితి యొక్క సంతానము దేవతలు, దితి యొక్క సంతానము దైత్యులు. అంటే రాక్షసాంశతో కూడుకున్నటువంటి స్థితికి దగ్గరగా ఉంటారు. అందుకని ఈ దైత్యులు, దేవతలు ఇద్దరూ చాలా సఖ్యతతో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. కొంతకాలం అయిపోయిన తరువాత వాళ్ళకు ఒక విచిత్రమైనటువంటి కోరిక పుట్టింది. మనం చాలా ధార్మికంగా జీవిస్తున్నాం, ఎంతో సంతోషంగా జీవితం వెళ్ళిపోతోంది, కానీ ఇలా వెళ్ళిపోతున్నటువంటి జీవితం అంతం కాకూడదు. మనం ఇలాగే బ్రతికి ఉండిపోవాలి. బ్రతికి ఉండిపోవాలంటే మనం ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే మిగిలిన వాళ్ళు అన్నారు, క్షీర సముద్రాన్ని బాగా మనం మదనం చేసినట్టయితే అందులోంచి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని కానీ మనం తాగితే ఇంకా ఈ శరీరాలు పడిపోవు, అలా ఉండిపోతాం.
మనం దేవతలం కదా, హాయిగా జరామరణాలు ఉండవు, ఇంకా వృద్ధాప్యం రాదు, వ్యాధి రాదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, సుఖంగా ఇలాగే ఉండిపోతాం మనం పదవుల్లో. ఎంత పదవిలో ఉన్నా, ఎంత ఐశ్వర్యం అనుభవించినా, ఎంత సుఖం అనుభవించినా ఈ శరీరం పడిపోతుందేమో అన్న దిక్కుమాలిన బెంగోటి వెంట తరుగుతోంది. ఎన్ని ఉండనివ్వండి, ఎక్కడో అక్కడ అసంతృప్తే మనిషి ప్రతివాడికి జీవితం. అందుకని పాల సముద్రాన్ని మదిద్దాం పదండి అన్నారు. ఎలా మదిస్తామని అడిగారు. అడిగితే మందర పర్వతాన్ని తీసుకురండి, మందర పర్వతాన్ని క్షీరసాగరంలో దింపండి. అసలు క్షీరసాగర మథనం, మందర పర్వతాన్ని దింపడానికి సంబంధించిన అంతరార్థం మీరు వింటే దానికి అదంతా ప్రతిరోజు ధ్యానంలో జరిగేటటువంటి ప్రక్రియ. మందర పర్వతాన్ని అందులోకి దింపారు. దింపి దానికి వాసుకుని చుట్టారు. చుట్టి దేవతలు దానవులు ఇద్దరు ఆ వాసుకుని పట్టుకుని తిప్పుతున్నారు. తిప్పుతుంటే అసలు ఇంకా వాల్మీకి మహర్షి అయితే కొంచెం సంగ్రహంగా మాట్లాడారు, కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. పోతన గారైతే ఇంకా అందంగా అన్నారు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరవుని అన్నారు. సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవుల్లో రొద కింద వినపడింది. అబ్బా ఏమిట్రా ఈ రొదని బయటకు వచ్చి చూసేట్టయిన పాల సముద్రాన్ని చిలుకుతున్నారు మహానుభావ, దేవతలు దానవులు కలిసి అన్నట్ట. అంతలా వాళ్ళు చిలకడం మొదలెట్టారు. చిలకడం మొదలెడితే వీళ్ళు ఏమనుకున్నారు, శాశ్వతంగా బ్రతికుండాలనుకున్నారు. ఉన్నదాంతో తృప్తి పడక శరీరాలతో శాశ్వతంగా ఉండిపోదామని కోరిక పుట్టి పాల సముద్రాన్ని మధించడం మొదలు పెట్టగానే వారికి వచ్చినటువంటిది అమృతం కాదు, హాలాహలం ముందొచ్చింది. హాలాహలం వచ్చి వెంట తరుగుతోంది. ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషం. అసురుల్ని, సురుల్ని, సమస్త మనుష్యుల్ని, జగత్తుని అంతటినీ నాశనం చేస్తోంది. కోరుకున్న వాళ్ళు ఎవరు? దేవతలు, అసురులు. వీళ్ళిద్దరే కోరుకున్నారు క్షీరసాగర మదనం చేద్దామని. కానీ ప్రమాదం ఎవరికి వచ్చింది? సమస్త జగత్తుకు వచ్చింది, మనుష్యులకు కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు బాధ్యులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిగెత్తడం మొదలుపెట్టారు. లేకపోతే రేపు పొద్దున్న నింద వాళ్ళకు వస్తుంది కదా. అందున హాలాహలం ఎలా పరిగెత్తిందో తెలుసా అండి? నిజంగా హాలాహలం పరిగెత్తిన విధానం మీరు భాగవతంలో చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇది నా సాధ్యం కూడా ఎలా వెళ్ళిందిరా ఇలాగని. అది దూకుతూ దూకుతూ సముద్రం మీద పడింది. పడితే సముద్రం అంతా ఇంకిపోయింది. అరణ్యం మీద పడింది. అరణ్యం అంతా బూడిదైపోయింది. అలా వెంట తరివింది. వెంట తరిమితే వీళ్ళందరూ పరిగెత్తి 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 కైలాసానికి వెళ్ళారు. శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచ అంబుజానన ముఖ్యుల్కని రాత్తరక్షణ కళ సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఆ ఆర్తితో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని కూడా పక్కన తోసేసి ప్రభో శంకర రక్షించు 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 అని అరిచేత. ఎవరి దగ్గర? ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తితో పిలిస్తే రక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటి శంకరుని యొక్క ఆ ద్వారం దగ్గర నిలబడి. ఇక్కడ కూడా అంటారు అధదేవా మహాదేవం శంకరం శరణార్థిన జగ్ముహు పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టూహ. స్వామి మమ్మల్ని రక్షించు రక్షించు త్రాహి త్రాహి అని దేవతలందరూ వెళ్ళి అరిచారట. అరిస్తే శంకరుడు బయటికి వచ్చాడు. ఎందుకురా మీ అందరు ఇలా అరుస్తున్నారని అడిగారు. సరే భాగవతంలో అంటే చాలా విశేషంగా చెప్పారనుకోండి, ఇక్కడ కొంచెం సంక్షిప్తంగా చెప్పారు. ఎందుకు ఇలా అరుస్తున్నారన్నారు. అంటే మహాప్రభో ఒళ్ళు కొవ్వి పాల సముద్రాన్ని చిలికాం అమృతం పుడుతుందని. అమృతం పుట్టలా హాలాహలం పుట్టి వెంట తరువుకొస్తోంది, అందుకని భయపడి మీ దగ్గరికి వచ్చామన్నారు. ఇంతలోకే చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వారై శ్రీ మహావిష్ణువు వచ్చారు. చాలా అందమైన మాట, చాలా ఆశ్చర్యకరమైన మాట, ఒక చిత్రమైన మాట మాట్లాడారు. భాగవతంలో అయితే అన్నారు దేవతలు పుచ్చుకోమని అడిగారు పరమశివుణ్ణి. కానీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చిత్రమైన శ్లోకం వేశారు. మీరు విని తీరారు ఈ శ్లోకాన్ని. ఆయన అన్నారు తదీయం హి సురశ్రేష్ట సురాణాం అగ్రజోసియత్ అగ్రపూజమిమాం మత్వా గృహాణీదం విషం ప్రభో ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠ తత్రై వాంతరధీయత. స్వామి ఇది అగ్రపూజయ్యా, అందుకని మొట్టమొదట వచ్చింది అందరిలోకి పెద్దవాడు గౌరవించదగినవాడు ఎవరుంటారో వాడికి ఇవ్వాలి. ఇది మొట్టమొదట వచ్చింది కదా పాల సముద్రం చిలికితే, అందుకని మీకు పట్టుకొచ్చాం మీరు పుచ్చుకోండి అన్నారు. ఎంత అందంగా ఉందో చూడండి ఆ మాట. హాలాహలం వచ్చిందిట, అందుకని మీరు పెద్దవారు కదా, ఇంటికి దేవతలకందరికీ చాలా పెద్దవారు కదా, అందుకని చెప్పి అగ్రపూజ స్వామి ఇది. అగ్రపూజ అంటే ఏంటంటే ఉన్న వాళ్ళందరిలోకి ఒక సభ జరుగుతోంది అనుకోండి,
అందులో అందరికన్నా మహాజ్ఞాని పెద్దవాడు అటువంటి వాడిని పిలిచి అగ్రతాంబూలము అని తాంబూలం ఇస్తారు. యజ్ఞయాగాదుల్లో చేస్తుంటారు అగ్రతాంబూలం అని. అందుకని ఆ అగ్రతాంబూలం ఇవ్వాలి కదా, అందుకని మేము పాల సముద్రం చిలికితే హాలాహలం వచ్చింది, మీరు పెద్దవారు కాబట్టి మీరు పుచ్చుకోండి అయ్యా అన్నారు. అంటే శంకరుడు అన్నట్ట నవ్వేసి, తప్పకుండానండి, ఏమొచ్చింది అన్నట్ట. హాలాహలం వచ్చిందండి అన్నారు. తప్పకుండా పుచ్చుకుంటాం అని ఆయన దాన్ని తీసుకుని నోట్లో పెట్టేసుకున్నట్ట. ఇది వాల్మీకి మహర్షి రాశారు. ఎంత అందంగా రాశారో చూడండి బాలకాండలో. అంత భాగవతం వ్యాసుడు రాసి ఆంధ్రీకరించి పోతన గారు చేస్తే వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో గుంభనంగా మాట్లాడారు. పోతన గారు అయితే చాలా అల్లరి చేశారు దానికోసం అని చెప్పేసి. తన చుట్టూన్ సురసంఘముల్ జయజయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమన్ మహావిషమునహారించి హేలాగతిన్ అన్నారు. కానీ ఇక్కడన్నారు అగ్రపూజ కింద ఇచ్చారన్నారు. అగ్రపూజ అంటే ఏమిటో తెలుసా అండి? నిజంగా పరమశివుడు ఏం పట్టుకొచ్చారయ్యా మీరు అగ్రపూజకి అన్నారు అనుకోండి. అంటే అయ్యా అగ్రపూజకి మీకు పట్టుకు రావడానికి హాలాహలం పట్టుకొచ్చామంటే దిక్కుమాలిన వెళ్ళలరా, నాకు విషం పట్టుకొచ్చారా హాలాహలం, నేను అందుకు పనికొస్తాను అనుకున్నారా మీరు? నాకా హాలాహలం పట్టుకొస్తారు, ఆ తర్వాత ఏదైనా వస్తే నేను పుచ్చుకుంటాను, నాకన్నా పెద్దవాడు సీనియారిటీ లిస్టులో ఇంకోడు ఉన్నాడు అని వెతకడం మొదలెట్టాడు అనుకోండి శంకరుడు. ఆయన శంకరుడు ఎందుకు అవుతాడు? అప్పుడు ఆయన త్రినేత్రధారి అని మీరు అనగలరా? దేవతలందరిలో ఈ సృష్టిలో 3 కన్నులున్నవాడు శంకరుడు ఒక్కడే. 3 కన్నులు ఇంకెవ్వరికీ ఉండవు. అందుకని 3 కన్నులున్నవాడు అంటే 3వ కన్ను కాని తెరిచాడా జగత్తుండదు. జగత్ ఉండకపోవడం అంటే జాయితే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో దాని పేరు జగత్ అంటారు. వచ్చి వెళ్ళిపోయి శాశ్వతత్వము లేనటువంటి జగత్తుని అంతరింపచేసి జ్ఞానదృష్టి చేత సంతతము పరమాత్మ యొక్క స్వరూపమును తాను అనుభవించి ఆనందమునందు మగ్గునుడై అరమోట్పు నేత్రములతో ఉండేటటువంటి ఆత్మస్వరూపి అయిన వాడెవరో ఆయన శంకరుడు. శంకరోతి ఇది శంకర. ఆయనకి శుభం చెయ్యడం తప్ప వేరొకటి చేత కాదు. ద్వంద్వాతీతుడు, సుఖము దుఃఖము అని 2 ఉండవు. అందుకే ఆయన గురించి చెప్తే వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టలస్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో అంటారు. ఆయన ఎటువంటి వాడంటే గడ్డి పరకల మీద పడుకుంటాడు, హంసతూలికా తల్పం మీద పడుకుంటాడు, పట్టుబట్ట కట్టుకుంటాడు, ఏనుగు చర్మము కట్టుకుంటాడు, మణిహారాలు వేసుకుంటాడు, పావులు వేసుకుంటాడు, శ్మశానంలో బూడిదా రాసుకుంటాడు, బ్రహ్మాండమైనటువంటి అంగరాగాలు రాసుకుంటాడు, పరమ సౌందర్యోపేతమైనటువంటి మూర్తిగాను దర్శనమిస్తాడు. అటువంటి వాడే ఒక్కొక్కసారి ఘోరాతి ఘోరమైనటువంటి రూపంతోనూ దర్శనమిస్తాడు. అన్ని ద్వంద్వములకి అతీతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు. అందుకని ఆయన ఉండేటటువంటిది జగత్రక్షణ కోసం అలా కనబడతాడు. రాక్షసుల పట్ల కనపడినప్పుడు చాలా ఘోర రూపంతో ఉంటాడు, భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రసన్న రూపంతో ఉంటాడు. ఆయనకి ఇది కష్టంగా ఉంటుంది, ఇది సుఖంగా ఉంటుంది, ఇలాంటివేం ఆయనకు ఉండవు. అలాంటివన్నీ ఉంటే అయ్యో ఇది విషం అండి, ఇది నన్ను ఏమైనా చేసేస్తుందేమో అనండి, అయ్యో అయ్యో అది మంచి ఏనుగా అండి, అయితే అది నేను ఎక్కుతాను మా ఇంటికి ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. ఆయన శంకరుడు ఎందుకు అవుతాడు? ఆయన త్రినేత్రుడు ఎందుకు అవుతాడు? ఆయన త్రినేత్రుడు అవడప్పుడు సీనియారిటీ లిస్టులో పైవాడిని వెతుక్కోవడం మొదలెడతాడు. అబ్బాయి లేదండి ఈ మధ్య వదిలేశాను ఆ పోస్టు, నాకన్నా పెద్ద ఆయన ఇంకోడు ఉన్నాడండి, ఆయనకి పట్టుకెళ్ళి ఇవ్వండి, నేను మీలాంటి వాడినే, చిలికినప్పుడు ఏదైనా వస్తే మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదంటాడు. అలా అనకుండా అది విషమా అమృతమా చూడకుండా పుచ్చుకుని లోకమును రక్షించగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన లోకములకన్నింటికీ పెద్దవాడయ్యాడు. అందుకే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినేముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు. సత్యాయాజ్య కుటుంబిని, ఆది కుటుంబీకుడు, మొట్టమొదటి నుంచి ఉన్న కుటుంబం ఆయనదే. అందుకని అగ్రపూజకు అర్హుడు ఆయనే. అందుకని అగ్రపూజకి అర్హుడైనటువంటి మహాజ్ఞానికి ఆయనకి తరతమ భేదాలేం ఉండవు. ఇది విషమా ఇది అమృతమా ఇవన్నీ ఆయన చూడడు. ఏమొచ్చిందన్నాడు, హాలాహలం వచ్చిందన్నాడు, పుచ్చుకుంటానన్నాడు. అనుకుని పుచ్చుకోవడం కూడా ఎలా, ఏం బెంగపెట్టుకుని కాదు, భయపడిపోతూ బెంగపెట్టుకుని అయ్యో ఏమైపోతుందో అని బెంగపెట్టుకుంటే అగ్రపూజకు అర్హుడు ఎందుకు అవుతాడు? ఇది అగ్రపూజ అంటే. ఎటువంటి వాడో శంకరుడు నిరూపిస్తున్నారు వాల్మీకి మహర్షి ఒక్క మాటతోటి. శంకర తత్వం తెలుసున్నవాడెవరు? శ్రీ మహావిష్ణువుకి తెలియాలి. విష్ణుతత్వం తెలుసున్నవారెవరు? శివుడికి తెలియాలి. శివతత్వం కేశవుడికి తెలియాలి, కేశవతత్వం శివుడికి తెలియాలి. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు కాదు కాబట్టి, అది అంతర్లీనమైన వ్యాఖ్య. అందుకని అగ్రపూజ నువ్వందుకోవయా అని నవ్వారు శ్రీ మహావిష్ణువు. తప్పకుండా పుచ్చుకుంటానయా అని ఈయనన్నారు. అని
కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందనున్ వదనాంభోజము వాడదా విషములు ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అని అంటారు పోతన గారు. ఆ హాలాహలానికి ఎదురిళ్ళి చేత్తో పట్టుకున్నప్పుడు కానీ, ఇలా ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఒంటి మీద పొక్కు కూడా రాలేదుట. ఇంత లోకాల్ని కాల్చేసిన హాలాహలం పుచ్చుకుంటే సరిగదా. ఒంటి మీద వేసుకున్న ఓ పిల్లపాం అబ్బో ఇంత వేడేమిటని పక్కకి వెళ్ళలేదుట. శంకరుణ్ణి ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ అగ్నిహోత్రం కూడా చల్లగా అయిపోయింది. వాటికి పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. శివతత్వం ఏమిటో, శంకరుడి ప్రాజ్ఞత ఏమిటో, ఆయన అర్హత ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో వాల్మీకి మహర్షి శ్రీ మహావిష్ణువు చేత ఒక పాదంలో చెప్పించారు. ఇలా చెప్పడానికి శ్రీ మహావిష్ణువు తప్ప ఎవరు సరిపోతారు? శంకరతత్వం తెలుసున్నవాడు ఆయన కాబట్టి ఇంత అందమైన మాట అన్నాడు. అంటే ఆయన హాలాహలాన్ని పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకున్న తర్వాత దేవతలందరూ సంతోషించారు. అమ్మయ్య బెడద ఒడిదిలిపోయిందిరా, హాలాహలం వెళ్ళిపోయింది అన్నారు. అని మళ్లీ బయలుదేరి పాలసముద్రం దగ్గరికి వచ్చారు. వచ్చి మళ్లీ వాసుకుని చుట్టారు. చుట్టి మందర పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఆ మందర పర్వతం పాతాళలోకంలోకి జారిపోయింది. జారిపోతే ఇప్పుడు ఆ పాతాళలోకంలో ఉన్నటువంటి మందర పర్వతాన్ని పైకెత్తాలి. ఇప్పుడు ఎవరెత్తుతారు? ఇప్పుడు మళ్ళీ రక్షణ జరగాలి. స్థితికారుడైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు రక్షించాలి. రక్షణ ఎప్పుడు చేసినా భగవానుని యొక్క రూపములే చేస్తాయి. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశ్శంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఆయనే ఒకనాడు శివుడిగా హాలాహల భక్షణం చేస్తాడు. ఆయనే ఒకనాడు విష్ణువుగా మందర పర్వతాన్ని మోస్తాడు. అందుకని చిత్రం ఏమిటో తెలుసా అండి? మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పుతున్నటువంటి వాళ్లల్లో ఒకడిగా తాను బయట ఉన్నాడు. మందర పర్వతాన్ని మోయవలసినటువంటి కూర్మస్వరూపుడిగా కింద ఉంటాడు. ఇప్పుడు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం అంటే. ఎవరు అర్థం చేసుకోగలరా మహానుభావుణ్ణి? అందుకని మాయామానుషమైనటువంటి స్థితి, సామాన్యమైనటువంటి వాళ్ళకి అర్థం అయ్యేది కాదురా ఇది అని వాత పెట్టి మాట్లాడుతున్నారు వాల్మీకి మహర్షి. విష్ణుతత్వం అంటే ఎలా ఉంటుందో అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఈ దేవతలందరూ శ్రీమన్నారాయణుడి పాదములు పట్టి ప్రార్థన చేశారు. త్వం గతి సర్వభూతానాం విశేషేణ దివౌకసాం పాలయస్మాన్ మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి. స్వామి, మా అందరికీ నువ్వు రక్షకుడవు. నువ్వు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు? మందర పర్వతం కిందకి జారిపోయింది. స్వామి మమ్మల్ని రక్షించవా అని అడిగారు. ఏమడగాలి? శ్రీ మహావిష్ణువు, ఏరా మీకు ఒళ్ళు కొవ్విందా? మీకు దేవతల పోస్టులు ఇచ్చాం కదా, సంతోషంగా ఉన్నారు. మీకు వచ్చిన కష్టం ఏమిట్రా? ఇప్పుడు హాయిగా మీ ఇళ్లలో మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. మంచి విఐపి కారు ఇచ్చాం, ప్రతి వాడికి వాహనాలు ఇచ్చాం, బ్రహ్మాండమైనటువంటి అఫీషియల్ రెసిడెన్సీలు ఇచ్చాం, దేవతలందరికీ స్వర్గలోకంలో నివాసాలు ఇచ్చాం. ఇన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మీకు శాశ్వతంగా ఉండిపోదామన్న కోరిక ఏమిట్రా అని అడగాలి కదా. కానీ భక్తవాత్సల్యం అంటే ఎలా ఉంటుందో చూడండి. మహానుభావుడు ఆయన కిందకి వెళ్ళారు, పాలసముద్రంలోకి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి తన వీపు మీద పెట్టుకున్నారు. పెట్టుకుంటే వీళ్ళు చిలుకుతున్నారు. వీళ్ళు దేవతలకి నిజంగా ఆ రోజున ఒక ఆలోచన రావాలి. అయ్యో, మనం పాలసముద్రం మీద కింద కూర్మావతారంతో ఆయన వీపు మీద పెట్టుకున్నారు మనని కాపాడడానికి. మనం ఏం చేస్తున్నాం? వాసుకుని కట్టి తిప్పేస్తున్నాం. తిప్పుతుంటే ఇప్పుడు ఈ మందరగిరి పర్వతం ఎక్కడ ఒరుసుకుంటుంది? ఆయన వీపు మీద ఒరుసుకుంటుంది. వీపు ఎంత బాధపడుతోందో, చర్మం ఎంత చిట్లిపోతోందో, ఎంత పుండు పడుతోందో, ఎంత నెత్తురు కారుతోందో. ఇంతమందిని కలిసి మందర పర్వతాన్ని పట్టుకోలేకపోయామే. అలాంటిది దాన్ని కింద ఉండి ఆధారభూతుడై కాపాడుతున్నాడు. మనం తిప్పేస్తున్నాం అమృతం కోసమని. కానీ కిందున్నవాడెంత బాధపడుతున్నాడో ఈ ఆలోచన వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి అమృతం కావాలి. కామ్య భక్తి అలాగే ఉంటుంది. కోరిక తీరాలనేటటువంటి వాడికి భగవంతుడి పట్ల నిబద్ధతతో కూడిన భక్తి ఏమి ఉండదు. అందుకని చెప్పి ఆ దేవతలందరూ అలాగే దాన్ని పట్టుకుని ఆ మందర పర్వతాన్ని తిప్పారు. తిప్పితే మహానుభావుడు కింద ఆధారభూతుడై ఉన్నాడు కదా, ఇబ్బంది ఎందుకు వస్తుంది? తిరుగుతోంది ఆ మందర పర్వతం. తిరుగుతుంటే మొట్టమొదట ఏదొస్తుంది? పాలని పట్టుకుని మీరు కవ్వం పెట్టి తిప్పారనుకోండి, తిప్పగా 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 ఆ నురుగు లాంటిది పైకి వచ్చింది. రసం పైకి తేలింది. తేలేటప్పటికి అందులోంచి అప్సు నిర్మధనాదేవ
రసస్తస్మాద్వర స్త్రియ ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ అప్సరసో భవత్. అందులోంచి అప్పులంటే ఆ నురుగులోంచి ఆ రసంలోంచి పైకొచ్చారు కాబట్టి వాళ్ళని అప్సరసలు అన్నారు. 60 కోట్ల మంది అప్సరసలు పాల సముద్రంలోంచి పైకొచ్చారు. మళ్ళీ వచ్చినటువంటి అప్సరసలందరికీ కూడా వెనకాతల సేవ చెయ్యడానికి మళ్ళీ కొన్ని కోట్ల మంది పరిచారికలు, ఇంతమంది పైకొచ్చారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అసలు వీళ్ళ పేర్లు వింటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మహానుభావుడు అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో చెప్తారు, అకట నిర్దయ బుద్ధి ఎనికడు దూరె రంభ ఆహా వివేకి వౌదువని హరిణి చేదుమింగిద వంచు చిలికి నవ్య ఘృతాచి మాయలాడితివని తిట్టె మంజుఘోష న్యాయనిష్ఠరములు ప్రార్థించే ఊర్వశి జంకించె రమ్మంచు చంద్రరేఖ చెలినేచి దిశంతులు కుడితివని మేనక విడువు మాయలనటంచు హేమ గొంటవని త్రిలోక్తమ దివిజ కామినులు ఈ రీతి తిరుగువారి గృవ్వ కోల్గొంచు తమలోన నవ్వికొంచు అని ఆ ప్రవరాక్షుడి గురించి చెప్పినప్పుడు చెప్తారు అప్సరసల యొక్క విశేషాలన్నీని. అందుకని ఆ అప్సరసలందరూ అందులోంచి ఉద్భవించారు. వాళ్ళు మహాసౌందర్య రాసులు. చిత్రం ఏమిటంటే 60 కోట్ల మంది అప్సరసలు వస్తే వాళ్ళని దేవతలు కోరుకోలేదు, దానవులు కోరుకోలేదు, ఇద్దరూ కోరుకోలేదు. వాళ్ళని ఎవ్వరూ కోరుకోకపోతే వాళ్ళ జీవితం ఏమైందో తెలుసా అండి? వాళ్ళు వేశ్యలయ్యారు. అందుకని అప్సరసల జీవితం దేనికి పనికొచ్చింది అంటే వేశ్యావృత్తికి పనికొచ్చింది. దేవవేశ్యలై ఉండిపోయారు వాళ్ళు. ఆ తరువాత మళ్లీ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. మొదలు పెడితే అసురాస్తేన దైత్యేయాసురాస్తేనాదితే సుతాః హృష్టా ప్రముదితాశ్చాసన్ వారుణి గ్రహణాత్ సురాః. అందులోంచి వరుణదేవుని యొక్క కుమార్తె అయినటువంటి వారుని పైకొచ్చింది. వారుణి అని అది మద్యం కాదు. ఇప్పుడు నేను అలాగా పవిత్రమైనటువంటి సభలో అనదలుచుకోలేదు, కానీ వారుణి అని పేరు పెట్టి ఏ మద్యాన్ని పడితే ఆ మద్యాన్ని పిలవకూడదు. వరుణుని యొక్క కుమార్తె అయినటువంటి వారుణిని తీసుకుంటే దానివల్ల విపరీతమైనటువంటి ఉత్సాహము సంతోషము కలుగుతాయి. అంటే ఎక్కడన్నా దొరుకుతుందా అండి నన్ను అడక్కండి మహాప్రభు, అది దేవతలు ఎవరో తాగారంతే. అందుకని మద్యము అని పిలుస్తారు. అది ఇవాళ రేపు తాగి ఒళ్ళు తెలియకుండా తిరిగేటటువంటిది మద్యం. ఆ మద్యం దాన్ని సురా అంటారు, సురాపానం అంటారు దాన్ని. అది పంచమహాపాతకాల్లో ఒకటి. పంచమహాపాతకాలు ఎంత చిత్రమో తెలుసా అండి? పంచమహాపాతకాలు అంటే 5 ఉంటాయి అనుకుంటున్నారేమో మీరు. కాషన్ ఆర్డర్ ఎక్కడ పడుతుందో తెలుసా? స్నేహం చేయడంలో పడుతుంది. ఎవరితో స్నేహం చెయ్యకూడదో తెలుసా? మొట్టమొదట వాడు మారాడంటేనే దగ్గర పెట్టాలి. వాడు ఇంకా అలవాట్లో ఉన్నాడంటే మీరు దూరం పెట్టేసేయచ్చు. ఎందుకో తెలుసా? 5 పంచమహాపాతకాలు ఏమిటో వ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక మహాపాతకినో హ్యేతే తత్సంసర్గీ చ పంచమః. బ్రహ్మహత్య చేసినటువంటి వాడు. హే మహారీచ బంగారం దొంగిలించేవాడు. సురాపో సురాపానం చేసేవాడు. గురుతల్పక గురువు గారి భార్య పడుకున్న మంచం మీద భార్యతో కలిసి పడుకున్నవాడు. అంతకన్నా ఇంకా శాస్త్రం కూడా మాట్లాడడానికి అసహ్యించుకుంది. గురుతల్పక. ఈ 4 మహాపాతకాలు. ఈ మహాపాతకాలలో ఏ ఒక్క పాతకమైన అలవాటున్న వాణ్ణి స్నేహితుడుగా నువ్వు అంగీకరిస్తే పంచమహాపాతకాల్లో 5వది నువ్వు చేసినట్టు అవుతుంది. అందుకని ఏ విషయంలో జాగ్రత్త పడాలి? స్నేహం విషయంలో జాగ్రత్త పడకు. వాడు మారితేనే నీ స్నేహితుడి స్థాయి. వాడు మారకపోతే ఎన్నడూ మనస్సులో నువ్వు ఆ స్థాయిలో వాడిని చూడకు, దూరం పెట్టేసి. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అందుకని మహాపాతకినో హ్యేతే తత్సంసర్గీ చ పంచమః. అవి 5 పాతకాలు తప్ప వారుణిని సేవించడం పాతకమని చెప్పి శాస్త్రం చెప్పలేదు. అందుకని వరుణుని కుమార్తె అయినటువంటి వారుణిని దేవతలు సేవించారు. అందుకని వాళ్ళు ఆ సురని పుచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు సురులయ్యారు. రాక్షసులు మేము పుచ్చుకోమన్నారు కాబట్టి వాళ్ళకి ప్రహృష్టత్వం పోయిందంటే మనస్సు సంతోషంగా ఉండడం అనే లక్షణం పోయింది. అందుకని వాళ్ళు అసురులు అన్నారు. సురులు అని దేవతలను ఎందుకు పిలుస్తారో, అసురులు అని రాక్షసులను ఎందుకు పిలుస్తారో వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. అందుకని ఆ వారుడిని పుచ్చుకున్నారు దేవతలు. సరే, అయిపోయిన తర్వాత మళ్ళీ పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఉచ్చై శ్రవా హయశ్రేష్ఠో మణిరత్నంచ కౌస్తుభం ఉదతిష్టం నరశ్రేష్ఠ తథైవామృతముత్తమం. ఆ తరువాత అంటే ఇందులో కొన్ని ధన్వంతరి అవి సంక్షిప్తంగా చెప్పడంలో వదిలేరు, కానీ ఉచ్చైశ్రవం వచ్చింది.
ఉచ్చైశ్రవం తర్వాత కౌస్తుభం వచ్చింది, ఐరావతం కూడా వచ్చింది. ఇందులో ప్రస్తావన చేయలేదు కానీ ఐరావతాన్ని శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడికి ఇప్పిస్తారు. ఉచ్చైశ్రవాన్ని కూడా అడిగాడు ఇంద్రుడు, నువ్వు తీసుకోకని చెప్పారు, నీకు వద్దురా ఇదని చెప్పారు. రాక్షసులు అడిగారు, వాళ్ళకి ఇచ్చేశారు. గుర్రం అంటే ఏమిటో తెలుసా అండి, అందుకే అశ్వమేధ యాగంలో గుర్రం వదిలేరు, ఇంద్రుడు ఎత్తుకుపోయాడు, గుర్రం వదిలేరు, ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఆయనకి అదే పైన గుర్రాలు ఎత్తుకుపోవడం. అలా అయితే అక్కడెందుకు కోటి పిల్లి సంతలో కూర్చుంటే నేను గుర్రాలు ఎత్తుకుపోవచ్చు. అది కాదు దాని అర్థం. గుర్రం ఎత్తుకుపోవడం అంటే గుర్రం గుర్రం అన్న మాట ఎక్కడొచ్చినా రెండు రకాలుగా వాడతారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. మహాజ్ఞానికి గుర్రం చెప్తారు. విపరీతమైనటువంటి ఇంద్రియలంపటానికి గుర్రం చెప్తారు. గుర్రం చిత్తం వచ్చినట్టు లాగేస్తుంది. అందుచేత గుర్రం గురించి ఎక్కడ చెప్పినా ఇంద్రియముల యొక్క స్వేచ్ఛా విహారం. ఆ గుర్రాన్ని రాక్షసులు కోరుకున్నారు, అందుకే ఇంద్రియములకు వశులయ్యి ఉంటారు. కాదు, ఉచ్చైశ్రవము అనేటటువంటి పదాన్ని విడతీస్తే కీర్తి కండూతి, భగవంతుని యొక్క ఆరాధన కీర్తి కండూతి వైపుకు వెళ్ళిపోయింది అనుకోండి. మీరు పూజ చేసేటప్పుడు 7ంటికి పాలవాడు వస్తాడు, నా పూజ వాడికి వినపడాలని పూజ చేయడమో, పక్కింటి ఆయన నా పూజ విని అమ్మో ఈయన చాలా భక్తుడు అనుకోవాలని గట్టిగా పూజ చేస్తానో, లేకపోతే ఫోన్ వచ్చినప్పుడే పూజ గట్టిగా చేయడమో, అవతల వాడికి వీడు పూజ చేస్తున్నాడని తెలియాలి. ఇలాంటి పూజలు మొదలెట్టారనుకోండి, అది కీర్తి కండూతవుతుంది. అది ఏమైపోతుందంటే ఆఖరికి పతనం వైపుకు తీసుకెళ్ళిపోతుంది. అందుకని ఉచ్చైశ్రవాన్ని విడుచుట అంటే ఏ ప్రయోజనమును కాంక్షించక, ఏ కీర్తిని కోరక. పూజ ఈజ్ ఎ సెల్ఫ్ ఛార్జింగ్ ప్రాసెస్, జ్ఞాపకం పెట్టుకోండి. పూజ దేని కొరకు? పూజ ఎల్కేజీ మాత్రమే. పూజా మందిరంలో కూర్చుని మీరు చేసేటటువంటి పూజ ఎల్కేజీ. ఎందుకు అంటే మీకు ఈశ్వరుడికి మధ్యలో అనుసంధానం జరగడానికి. తర్వాత మెట్టెక్కాలి, మానస పూజలోకి వెళ్ళాలి, మానస పూజలోంచి ధ్యానంలోకి వెళ్ళాలి, ధ్యానంలోంచి భక్తిలోంచి జ్ఞానం కలిగి ఆత్మస్థితిగతుడై ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదగగలగాలి. అందుచేత ఉచ్చైశ్రవాన్ని శ్రీ మహావిష్ణువు ఇంద్రుడిని పుచ్చుకోనివ్వలేదు, వదిలిపెట్టించారు. రాక్షసులు తీసుకున్నారు దాన్ని. తదనంతరం కౌస్తుభం వచ్చింది. సరే, కౌస్తుభం అంటే దాని యొక్క స్వరూపం వేరసలు. కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు ధరిస్తారంటే అది పంచభూతాల్ని శాసించగలిగినటువంటి స్థితి. అందుకని కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు ధరించారు. ధరించిన తరువాత అమృతం పుట్టింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిపోయింది డిస్ట్రిబ్యూషన్ అంతా, గొడవేం లేదు. అసలైంది వచ్చేసింది, అమృతం గభాలన పుట్టేసింది. పుట్టేసే ముందు పెద్ద నోటీస్ అవి ఏం రావుగా, అమృతం వచ్చేసింది. వచ్చేయగానే వాళ్ళకి అనుమానం వచ్చింది, వాడట్టుకుపోతాడో వీడట్టుకుపోతాడో అని. కౌంటర్ తీసే వరకు సిస్టమేటిక్ గానే ఉంటారు, కౌంటర్ తీయగానే కలిగిపడిపోతారు చూసారా. అలా అంత వెంకటాచలానికి ఎడతారు దర్శనం చేసుకోవడానికి. ఆసురీ ప్రవృత్తి అంతా ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? కంపార్ట్మెంట్ గేటు తాళం తీస్తాడు. రాక్షసులు ఎంతమంది ఉన్నారో, దేవతలు ఎంతమంది ఉన్నారో మీరు లెక్క పెట్టేయచ్చు. ముసిలి వాళ్ళని, ముక్క వాళ్ళని, పసిపిల్లల్ని, నడవలేని వాళ్ళని తోసేసి పక్కకి విసిరేసి వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ, అదంతా భక్తితోనా? ఏం వెనకాతల ఉన్నవాడివి ఇంతమందిని తోసేసి వెళ్ళకపోతే ఈ కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రతివాణ్ణి చూడ్డానికి వెంకటేశ్వరుడు పిలిచాడు. నువ్వు ఎలా వెడుతున్నావో ఆయన గమనిస్తున్నాడు. నువ్వు ముసిలాళ్ళని, ముక్కాళ్ళని తోసేసి పరిగెత్తడం వెంకటేశ్వర స్వామి చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు తోసేసి పరిగెడుతూ ఉంటారు. చిట్ట చివర ప్రయోజనం దగ్గరికి వచ్చేటప్పటికే అసలు ప్రవృత్తులు బయటికి వస్తాయి. అమృతం వచ్చినప్పుడు కూడా అలాగే బయటికి వచ్చింది. కలియబడ్డారు, అమృతం పుచ్చుకున్నవాడు లేడు, కొట్టుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే వైకుంఠ ఏకాదశి వచ్చేటప్పటికీ క్షేత్రాలలో తొక్కిసలాట ఎక్కువైపోయింది, కంట్రోల్ చేయలేకపోయి. ఎవరు చేస్తారు? రాక్షసీ ప్రవృత్తి ఎక్కువైపోయింది, తొక్కిసలాట అయిపోయింది, 50 మంది గాయాలు, 100 మందిని అశ్విని హాస్పిటల్లో చేర్చారు అని న్యూస్ వస్తుంటుంది. ఇలా తోసుకున్నారు, తొక్కుకున్నారు, కొట్టుకున్నారు, పొడుచుకున్నారు, రక్కుకున్నారు, గిల్లుకున్నారు, చచ్చిపోయారు. కులక్షయం అయిపోయి రాక్షసులు చాలా మంది మరణించారు. చిట్ట చివరికి దేవతలకి ఉచ్చైశ్రవం లేదు, ఐరావతం ఉంది వాళ్ళ దగ్గర. ఐరావతం అంటే ఏమిటో తెలుసా అండి? పాలసముద్రంలోంచి బయటికి వచ్చినది, యశస్సు నీయగలిగినది, భగవంతుడి వైపు తిప్పగలిగినది. ఐరావతం మీద వాళ్ళ అధిపతి ఉన్నాడు దేవేంద్రుడు. అందుకని వాళ్ళ బుద్ధి భగవంతుడి వైపుకి వెళ్ళింది. వెళ్ళగానే ఈశ్వరానుగ్రహం వాళ్ళకు వచ్చింది. ఇందులో ఉన్న రహస్యం వేరసలు. మీ జీవితం ఎలా తిప్పుకోవాలో వాల్మీకి మహర్షి నేర్పుతున్నారు. ఇదంతా ధ్యానానికి సంబంధించినటువంటి విషయం. పైకి పాలసముద్రాన్ని మధించడం. అందుచేత ఏమైంది? దేవతలకి విష్ణు అనుగ్రహం కలిగింది, రాక్షసులకి కలగలేదు.
ఎక్కడెక్కడ దేవతానుగ్రహం ఉండదో అక్కడక్కడ మీ అనుకున్నటువంటి కోరికలు నెరవేరవు. మీరు అనుకున్నది ఒక ఎత్తు, ఈశ్వరానుగ్రహం అన్నిటికన్నా గొప్పది. ఎప్పుడైతే వారికి అనుగ్రహం లభించిందో రాక్షసులందరూ మరణించారు, దేవతలందరూ అమృతం తాగి సంతోషంగా ఉన్నారు. ఈ విషయం కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరు వీళ్ళందరూ? ఒక కశ్యప ప్రజాపతి బిడ్డలే. అది విచిత్రం. కశ్యప ప్రజాపతికే రాక్షసులు దేవతలు కూడా బిడ్డలు. కానీ ఆయన ఏం చేస్తుంటాడు? వాళ్ళు కొట్టుకున్నా వీళ్ళు కొట్టుకున్నా ఆయన తపస్సు చేసుకుంటుంటాడు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకేమీ గొడవలతో సంబంధం ఉండదు. ఒక్క ఇంట్లో చూడండి ఎంత అల్లరైపోతూ ఉంటుందో. పాపం ఆవిడే ఎస్బీ అకౌంట్ చూసుకుంటుంది, పిల్లల ఫీజు ఎప్పుడు కట్టుకోవాలో చూసుకుంటుంది. ఏమంటే ఆ అమ్మాయికి సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలి, పిల్లాడికి ఏమో ఫీజు పంపించాలి, మనీ ఆర్డరు. ఈయనకి ఏమీ జ్ఞాపకం ఉండక్కర్లేదు, హాయిగా ఆయన గొడవలో ఆయన ఉంటాడు. అలా హాయిగా ఈ కశ్యప ప్రజాపతి ఎప్పుడూ తపస్సు చేసుకుంటుంటాడు. అల్లరంతా ఎవరిది? దితిది పాపం. ఎందుకని? అయ్యో నా కొడుకులు పోయారు నీవిడ ఏడుస్తుంటుంది, అయ్యో నా కొడుకులు రాజ్యభ్రష్టత్వం వచ్చిందని అప్పుడప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే అది ఏడుస్తూ ఉంటుంది. ఈయన వచ్చి ఏం చేస్తుంటాడో తెలుసా అండి? ఆయన ఏం చెప్పడు, నీకు రాజ్యం ఇప్పిస్తాను మీకు రాజ్యం ఇప్పిస్తానని పెళ్ళాల దగ్గరికి వెళ్ళి ఆయన ఏం బతిమాలడు. ఎవరడిగినా ఒకటే ప్రిస్క్రిప్షన్. పూర్వం మాకు తెలుసున్న బంధువు ఒక ఆయన ఉండేవాడు, కంట్లో నలుసుపడిందన్నా జెండు బాం అనేవాడు. అదేమి జెండు బావురా? మోకాళ్ళు నొప్పి జెండు బాం, కొంచెం ఛాతీలో నొప్పి జెండు బాం, జ్వరంగా ఉంది ఇక్కడ జెండు బాం రాసుకు పడుకో తగ్గిపోతున్నాడు. కంట్లో నలుసు పడిందండి జెండు బాం పెట్టుకోమనేవాడు. అది కంట్లో నలుసుకి జెండు బామే అంతే ఆయన ప్రిస్క్రిప్షన్. ఏకోపాధ్యాయ పాఠశాల ఒకే సూత్రం అయింది. అలా కశ్యప ప్రజాపతి ఎప్పుడూ ఒకటే చెప్తారు, యజ్ఞం చెయ్యండి, యాగం చెయ్యండి, ఈశ్వరారాధన చెయ్యండి, ఆయన రక్షిస్తాడు, నీ రక్షించడం ఏమిటంటాడు ఆయన ఎప్పుడు. ఒకసారి ఇంద్రుడికి కూడా పదవీ భ్రష్టత్వం వస్తే పాపం అదితిళ్ళు అడిగింది కశ్యప ప్రజాపతిని. ఆయన అన్నాడు, భగవంతున్ పరమున్ కృపాపారీణు సర్వాత్మకున్ సర్వేశ్వరు శ్రీహరి సేవు చేయమతడం సంతృష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు. అదితి నన్ను అడుగుతావేమిటి? శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేయి, ఆయన ఇస్తారు, నేనేవండి అంటాడు ఆయన. దితి అడిగినా అలాగే చెప్తాడు, అదితి అడిగినా అలాగే చెప్తాడు. అంతేకాని దితి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం రాక్షసులా దెబ్బతినేశారా అనేం బెంగెట్టుకోడు. అదితి ఎప్పుడైనా చెప్తే అక్కడ బెంగెట్టుకోడు. ఇద్దరిని పూజ చేసుకోమని చెప్తుంటాడు చక్కగా, తను అలాగే అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. ఇదో విచిత్రమైన సంసారం కశ్యప ప్రజాపతి. అందుకని ఒక పాపం దితి ఒక రోజున కశ్యప ప్రజాపతి ఇంటికి వస్తే అడిగింది, అయ్యా చూశావా, హతపుత్రాస్మి భగవన్ స్తమపుత్రైర్మహాబలై శక్రహంతారమిచ్చామి పుత్రం దీర్ఘతపోర్జితాం. ఇదో గమ్మత్తైన మాట. వాల్మీకి మహర్షి రచన వైచిత్రి ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి? పిల్లాడికి 195 మార్కులు వచ్చి ఏ గ్రేడ్ వచ్చి స్టార్ బ్యాడ్జ్ ఇచ్చారనుకోండి, చూసారా నా కొడుకు అంటుంది. పిల్లాడి ఏ కారణం చేతనైనా స్కూల్లో చాలా అల్లరి చేసి ప్రిన్సిపాల్ గారు లెటర్ ఇచ్చి పంపించారనుకోండి, మీ అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు స్కూల్లోనూ చాలా అల్లరి చేస్తున్నాడని. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ టిఫిన్ అన్నీ ఇచ్చేసి కూర్చున్న తర్వాత పాపం స్నానం చేసి పంచి కట్టేసుకుని వెళ్ళిపోదాం మళ్ళీ ప్రవచనాలకు అనుకుంటుంటే, మీ అబ్బాయి సంగతి చూసుకున్నారా? చూసుకోండి ఉత్తరం అంటుంది. అప్పుడు మీ కొడుకు 95 మార్కులప్పుడు మా కొడుకు. నిన్ను ఉద్దేశించి కాదు సుమా, ఎక్కడున్నావు సభలో, నేను ఉదాహరణకి చెప్పానంతే. అందుకని అలా ఎంత గమ్మత్తుగా మాట్లాడిందో చూడండి దితి. దితి అదితి ఇద్దరున్న దేవతలు రాక్షసులు ఆయన బిడ్డలే. కానీ ఎంత గొప్పగా అందంటే, హతపుత్రాస్మి భగవన్ స్తవపుత్రైర్మహాబలై. నీ కొడుకులున్నారు చూసావా దేవతలు, వాళ్ళు నా కొడుకుల్ని చంపేశారు. ఎందుకని? వాళ్ళు అదితి బిడ్డలు, నా కొడుకుల్ని చంపేశారు. రాక్షస కులం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు నా బిడ్డలైనటువంటి దైత్యులకి రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. నాకెంత కడుపు మంటగా ఉందో తెలుసా? దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడు ఇంత నీచమైన కార్యం చేశాడు. వాడు నా కొడుకే. ఎందుకని? కశ్యప ప్రజాపతి బిడ్డడే కదా, అదితి బిడ్డడు. కానీ నా కొడుకుని చంపేశాడు. చంపేసి రాజ్యం అంతా తను పుచ్చుకున్నాడు. నాకు ఇప్పుడు మంటంతా ఏమిటంటే, ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు నాకు పుట్టాలి. ఎలా పుడతాడో చెప్పండి అంటే, చూడండి కశ్యప ప్రజాపతి అదేమిటే తప్పు కదా, అది వాడు మాత్రం మన కొడుకు కదా, వాడు రాజ్యం చేస్తే ఏమిటి, వీడి రాజ్యం చేస్తే ఏమిటి, ఈ లేకి మాటలు అసలు కశ్యప ప్రజాపతి మాట్లాడ్డా. ఎవడ అజ్ఞానం వాడిది అనుకుంటాడు ఆయన. ఆయన అన్నాడు, అయ్యో దానికే ఉంది, ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు నీకు కావాలి, నీ కొడుకుని వాడు చంపేశాడు, వాడిని చంపే కొడుకు నీకు కావాలి. ఎవరిని చంపుకున్నా ఆయనకే నిమిత్తం ఉండదు, తావరాకు మీద నీటి పొట్టు. బ్రహ్మజ్ఞాని అంతే ఎలా ఉంటారో చూపిస్తారు మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, పూర్ణే వర్ష సహస్రేతు సుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్య భక్తారం మత్తస్త్వం జనయిష్యసి. అయ్యో దితి నీకు అలాగే పుడతాడు.
3 లోకములను శాసించగలిగినటువంటి కొడుకు పుడతాడు, ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకు పుడతాడు. 1000 సంవత్సరములు శుచిగా ఉంటావా అన్నాడు. తప్పకుండా ఉంటానండి. శౌచం అంటే ఏమిటి? శుచి అంటే భౌతికంగా కాని మానసికంగా కాని ఏ దోషము ఉండకూడదు. ఇప్పుడు ఆవిడ పట్టుకున్నది ఏమిటి? పట్టుకుంది ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని పట్టుకుంది. ఇప్పుడు ఇంద్రుడే వచ్చాడు అనుకోండి, వాళ్ళ నేరం చూడకూడదు. అది శుచి అంటే. ఇంద్రుడే వచ్చి అక్కడ కూర్చున్నా సరే, వచ్చావా నాన్న అంటూ 1000 ఏళ్ళు ఉండాలి తప్ప, నువ్వు వచ్చావా నిన్ను చంపే కొడుకు కోసమే చేస్తున్నాను తపస్సు అని అనకూడదు. ఇలా ఉండగలవా నువ్వు? అలా ఉంటే నీకు అలాంటి కొడుకు పుడతాడు. ఎన్నాళ్ళు? ఓ 15 గంట 20 నిమిషాలు కాదు, 1000 ఏళ్ళు ఉంటావా అన్నాడు. ఉంటాను. అయితే ఉంటాడు. సంకల్పం చేసింది, వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోయింది. మనం కూడా ఓ మాట అంటుంటాం కదండి, కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్ రిలీఫ్కి. కాస్త ఒక 2-3 రోజులు కాస్త అరుణాచలం వెళ్ళిపోయి ఆ రమణాశ్రమంలో కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో కాసేపు ఆ ధ్యాన మందిరంలో కూర్చుని 1 గంట కూర్చున్నామా, మళ్ళీ అల్లరి కాకినాడ ఆఫీసు ఇల్లు పెళ్ళం పిల్లలు ఈ గొడవ గోదావరి ఏ ఉండవు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అరుణాచలం వెళ్ళిపోతాం 2 రోజులు అనుకుంటుంటాం కదా. అలా ఆవిడ కూడా అంది, నేను శుచిగా ఉండాలన్నావు కదా, అందుకని నేను ఎక్కడికెడతానో తెలుసా? గతేదస్మిన్ నరశ్రేష్ఠ దిది పరమహర్షిత శుక్లప్లవనమాసాద్య తపస్తేసే సుదారుణం. శుక్లప్లవనము అనబడేటటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టింది. చాలా శౌచంతో ఉంటుంది. ఇప్పుడు ఎవరొచ్చాడు? ఎవరికి బెంగట్టుకోవాలి? ఇంద్రుడికి బెంగట్టుకోవాలి. ఎందుకని? 1000 ఏళ్ళు ఈవిడ తపస్సు చేసేసింది అనుకోండి, ఎవరొస్తారు? తన్ని చంపేవాడు వస్తాడు, తమ్ముడు. అందుకని ఇంద్రుడే వచ్చాడు. వస్తే ఎవడెవరే నువ్వెందుకు వచ్చావురా అనకూడదు. అందనుకోండి శౌచం పోయింది. ఆయన వస్తే ఆవిడ కన్న కొడుకుని తల్లి ఎలా చేరతీస్తుందో అలాగే చేరతీయాలి. ధర్మం అంటే ధర్మమే. ఎటువంటి కండిషన్ పెట్టాడో చూడండి మహానుభావుడు కశ్యప ప్రజాపతి. రోజుకి 11 మాటలు చేయి చాలు, 8వ రోజుకి నీ దరిద్రం అంతా పోయి కోరిక తీరిపోతుంది. కానీ ఒక్కటే, నువ్వు 11 మాటలు చేసేటప్పుడు ఒక్కసారి కూడా నీకు కోతి జ్ఞాపకం రాకూడదు. ఇలా కూర్చుని 11 మాటలు ఏమిటి, ఇలా మొదటిసారి మొదలెట్టేటప్పటికే కోతి గుర్తు రాకూడదు అన్నాడు. అది మొదలెట్టగానే ముందు కోతే జ్ఞాపకానికి వస్తుంటుంది. ఎన్నేళ్లు చేసినా ఎక్కడ తీరుతుంది కోరిక? కోతి గుర్తొస్తుంటే. ఇది మనస్సు యొక్క బలహీనత, ఇది అధిగమించాలి. అది శౌచం అంటే. అలా ఎన్నాళ్ళు? 1000 ఏళ్ళు. అంటే మనస్సుని ఎంత నిగ్రహించాలో అది శౌచం. ఎట్లాంటి పరీక్ష పెట్టి వెళ్ళిపోయాడో చూడండి. 1000 ఏళ్ళు ఇంకా మళ్ళీ దితితో గొడవ గోదావరి లేదు ఇక కశ్యప ప్రజాపతికి. చక్కగా వ్రతం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవడానికి. అస్తమానం వచ్చి ఈ కంప్లైంట్లు గొడవలు ఉండవు. అసలు బ్రహ్మజ్ఞానుల దగ్గర నేర్చుకోవాలి. అంటే నువ్వు చేసావా అంటుంది రేపొద్దున, మనం అలాంటివి చెప్తే అందుకని మనకు కుదరం ఆ ప్రిస్క్రిప్షన్లు ఇవ్వడం. సరే, అందుచేత ఇది చెప్పిన తర్వాత పాపం ఆవిడ వెళ్ళి శుక్లప్లవనం దగ్గర కూర్చుని తపస్సు మొదలుపెట్టింది. మొదలు పెడితే తపస్తస్యాం హి కుర్యంత్యాం పరిచర్యాం చకార సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపద. ఇంద్రుడు వచ్చాడు. ఏమయ్యా ఇలా వచ్చావు అంది దితి. అమ్మా నువ్వు తపస్సు చేసుకుంటున్నావు కదమ్మా, నీకు శుశ్రూష చేద్దామని వచ్చానమ్మా అన్నాడు. అంటే ఒరే నువ్వు నా దగ్గర ఉండకు, నిన్ను చూస్తేనే నా కడుపు మండిపోతుంది అనొచ్చా దితి? ఇప్పుడు అనకూడదు. అందుకని ఆవిడంది, అయ్యో నాన్న నువ్వు నా కుమారుడివిరా, ఉండు నాన్న నా దగ్గరే ఉండు అంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా గుణం తప్పలేదు. ఆవిడ పాతివ్రత్యంతో ఉంది, గొప్ప తపస్సులో ఉంది. ఈయన మనస్సులో దోషం వచ్చింది. ఆవిడలో దోషం వస్తే అవకాశం తీసుకోవాలి. అక్కడ దోషం లేకుండా అవకాశం తీసుకున్నాడు అనుకోండి, ఈయన దెబ్బతింటాడు. అందుకని ఈయన కూడా గుణంతో ప్రవర్తిస్తున్నాడు. ఎంత గుణంతో ప్రవర్తిస్తున్నాడు? అగ్నిం కుశాం కాష్టమసహ ఫలం మూలం తథైవచ నివేదయత్ సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితం. రోజు అగ్నిహోత్రం చేసుకోవడానికి కావలసినటువంటి ఎండు పుల్లలు పట్టుకొస్తున్నాడు, ఫలాలు పట్టుకొస్తున్నాడు. అమ్మకి కావలసినటువంటివి తినడానికి కావలసినటువంటి మంచి మంచి కందమూలాలు తీసుకొస్తున్నాడు. రోజు అమ్మకి సేవ చేస్తున్నాడు. అక్కడతో అయిపోయిందా? గాత్ర సంభవనశ్చైవ శ్రమాపనయనైస్తథా శక్ర సర్వేషు కాలేషు దితిం పరిచచార. ఆ రోజు కూడా దేవేంద్రుడు ఆవిడ తపస్సు చేసి విశ్రాంతి తీసుకుంటుంటే అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మ కాళ్ళు పడుతుండేవాడు, అమ్మ చేతులు పడుతుండేవాడు. అమ్మా నీకు శ్రమ తీరిందా అమ్మా, నువ్వు పడుకున్నావా అని అడిగేవాడు. అమ్మ పడుకుంటే మళ్ళీ వెళ్ళేవాడు, అగ్నిహోత్రానికి కావలసినటువంటి కాష్టాలు తెచ్చేవాడు, వెళ్ళేవాడు, చక్కగా పళ్ళు తెచ్చేవాడు, కందమూలాలు తెచ్చేవాడు, అన్నీ తీసుకొచ్చేవాడు. ఇలా 990 సంవత్సరాలు పూర్తయిపోయాయి.
ఇంద్రుడు సేవ చేస్తూనే ఉన్నాడు, ఆవిడేమీ ఆక్రోశం తెచ్చుకోలేదు, ఈయన ఏమీ బాధపడలేదు, అయిపోతోంది తపస్సు. ఇంకొక 10 సంవత్సరాల్లోకి వచ్చేసింది. ఓ రోజున ఇంద్రుణ్ణి పిలిచింది, ఆవిడ దగ్గర కూర్చోపెట్టుకుని, నాన్న మీ తండ్రి కశ్యప ప్రజాపతి నన్ను 1000 ఏళ్ళు తపస్సు చేయమన్నాడు రా, నీకో తమ్ముడు వస్తున్నాడు, అందుకని ఇంకొక 10 సంవత్సరాలు మిగిలిన్నాయి. తపశ్చరంత్యావర్షాణి దశవీర్యవతాంబర అపశిష్టాని భద్రంతే భ్రాతరం ద్రక్షసే తతః. ఇంకొక 10 ఏళ్ళు గడిచిపోయాయా, నీ తమ్ముణ్ణి చూద్దు నాన్న, నువ్వు చూద్దు గానివి అంది. అంటే ఏమిటి, చాలా సాత్వికంగా మాట్లాడింది. ఇంద్రుడికి తమ్ముడు వస్తే ఇంద్రుడు సంతోషించాలా, ఇంద్రుడు ఏడవాలా ఇప్పుడు? అందుకని 990 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇంకొక 10 ఏళ్ళరా నాన్న, నువ్వు నీ తమ్ముడిని చూద్దువు గానివి, నువ్వు ఎంత కీర్తివంతుడవరా, ఇంత సేవ చేశావు అంది. అన్న తర్వాత ఒక రోజున ఇంకా 10 ఏళ్లలోకి వచ్చేసాం కదా అని ఆవిడ ఎంతో సంతోషంగా ఉంది. ఏవముక్తాదితిశ్చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయా పహృతాదేవి పాదౌ కృత్వాధశీర్షత. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు. ఉండగా ఆవిడ కూర్చునుంది. మనకి కూడా ఇళ్లల్లో కలిసి రాలేదంటే ఎక్కడి నుంచి కలిసి వస్తుంది? తలస్నానం చేస్తారు, జుత్తు విరబోసుకుని పైన క్లిప్పులు ఎట్టుకుని దేవాలయాలకు వస్తారు. స్త్రీ యొక్క కేశపాశం తలస్నానం అయిపోయిన తర్వాత చివర ముడి లేకుండా విడువబడి ఉంటే అందులోంచి సమస్తమైనటువంటి భూత ప్రేతాది శక్తులు లోపలికి వస్తాయి. ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ యొక్క కేశపాశానికి చిట్ట చివర ముడి లేకుండా ఉండనేకూడదు. ఎంత తలస్నానం చేసినా చివర ముడి వేసుకుని మాత్రమే ఇంట్లో తిరగమని ధర్మశాస్త్రం. అసలు అలా ఉండకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ ఒకసారి వివాహం అయిన తర్వాత చెవికి కుండలం తీసి భర్తకి కనపడకూడదు. ఏ కారణం చేతనైనా చెవికి పెట్టుకునే ఆభరణాన్ని తీస్తే భర్త కంట పడకుండా మళ్ళీ వెంటనే చెవిలో తాటంకాలు పెట్టుకుని తాటాకు 5వ తనం నేను తాటాకు ముక్క పెట్టుకుని గబగబా చెవికి పెట్టుకునే ఆభరణాలని కడిగేసుకుని మళ్ళీ చెవికి ఆభరణాలు పెట్టేసుకుని భర్త ముందుకు రావాలి. అంతేకాని ఏ వేళ పడితే ఆ వేళ అవి తీసేయకూడదు. ఇంకొక మాట చెప్పనా, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎక్కడైనా సరే దృశ్యమాత్రంగా కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాగడాన్ని చూడకూడదు. ఇవాళ మనం మంచి రోజని కానీ అమృత ఘడియలని కానీ యమఘడియలని కానీ చూడకుండా టీవీలు పెడితే ప్రతి వాడు ఇవాళ చూపించేది ఏంటంటే మెడలో ఉన్న మంగళసూత్రాలు పట్టి లాగడం. భర్తలకి ఆపదలు వస్తున్నాయంటే, కలిసి రావట్లేదంటే ఇళ్లల్లో ఎందుకు కలిసి వస్తుంది? మనం ధర్మశాస్త్రం పాటిస్తే కదా. అందుకే భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. భార్యలోంచి వస్తుంది. భార్యని బట్టి ఐశ్వర్యం వస్తుంది, భార్యని బట్టి పతనం అయిపోతాడు. అందుచేతనే తనకి పుట్టిన బిడ్డలైనా భార్యాసహితుడైనంత కాలమే యజ్ఞయాగాది క్రతువులైన ఐశ్వర్యం అంతా భార్యతోటే. 1 కోటి రూపాయలు పెట్టి యాగం చెయ్యనివ్వండి, భార్య లేకపోతే తన పీటల మీద కూర్చోడానికి వీల్లేదు. ఇందుచేత భార్య మహదైశ్వర్యం. భార్య అనేటటువంటిది తన యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది. అందుకే అష్టదరిద్రాల్లో భార్య లేకపోవడం అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. ఆయన మహానుభావుడు, గొప్ప భక్తుడు, జ్ఞాని, ఒకరికి ఉపకారం చేసేవాడు. అయినా మరి ఆయనకి ఏమిటి ఆ ప్రారంధం అంటే భార్య యొక్క సమున్నత స్థానాన్ని చెప్పింది శాస్త్రం. ఆయన్ని చిన్నబుచ్చడం కాదది, భార్య యొక్క గొప్పతనం అది. అందుకని భార్య ప్రవర్తనలో అంత జాగ్రత్తగా ఉండాలి. ఇంత తపస్సు చేసిన అదితి చేసిన ఒకే ఒక పొరపాటు ఏమిటో తెలుసా అండి? కాళ్ళు చాపుకు కూర్చుంది. మన వాళ్ళు తెలిసి తెలియక గడప మీద తల పెట్టుకుని జుత్తు విరబోసుకుని పడుకుంటుంటారు. ఎంత అపచారమో అది నిజంగా. ఆవిడ కూడా మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఒక గోడవారకి కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేత బడలి ఉందేమో ఆ తల ముందుకి వాలిపోయి ఈ తల ఇలా ముందుకు పడిపోయింది. పడిపోవడంలో జుత్తు ఇలా వచ్చి పాదాలకి తగిలింది. విరబోసుకున్న జుత్తు తల మించి పాదాల వైపుకు పడగానే శౌచం పోయింది. అపచారంతో ఉంది. ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు. పొరపాటు జరిగితే తప్ప తనేం చేయలేడు. అంటే ఎంత పాతివ్రత్యం ఉన్న వాళ్ళు ఇలా దెబ్బతింటే, రామా భార్యని బట్టి భర్త ఉంటాడు, ఆ భార్యని నువ్వు కామించి ఒళ్ళు కొవ్వి కనపడిన దాన్నల్లా నేను ప్రేమించాను అనకు.
నీ తండ్రికి తెలుసు ఎవరిని నీ భార్యని చెయ్యాలో నువ్వెలా ఉద్ధరింపబడతావో. అందుకని వివాహం అనేటటువంటిది ఎంత ప్రధానమో, భార్య యొక్క స్థానం ఎంత గొప్పదో చెప్తున్నాడు విశ్వామిత్రుడు రాముడికి. ఎందుకని తీసుకెడుతున్నాడు ఇహ సీతా కళ్యాణం దగ్గరికి. భార్యాస్థానం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు మహానుభావుడు. వెంటనే చూశాట. దృష్ట్వా తామశుచిం శక్ర పాదత కృతమూర్జదాం శిరస్థానే కృతౌపాదౌ జహాసచ ముమోదచ. సంతోషపడ్డట. ఆహా, మా అమ్మ తల ముందుకు పడింది, ఆ జుత్తు పాదాలకి తగులుతోంది, అశౌచం వచ్చింది అమ్మకు అనుకున్నాడు. అపవిత్రంగా ఉంది. తస్యా శరీర వివరం వివేశ పురందర గర్భంచ సప్తధారామా బిభేద పరమాత్మవాన్. శరీరమునకుండేటటువంటి వివరం అంటే రంధ్రంలోంచి లోపలికి వెళ్ళిపోయాడు సూక్ష్మ రూపంలో. వెళ్ళిపోయి ఒక్కసారి తన చేతిలో ఉన్నటువంటి భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోద సుస్వరం రామా తతోదితిర బుధ్యత. ఆ 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని లోపల ఉన్నటువంటి పిండాన్ని నరికేశాడు. నరికేసేసేటప్పటికీ మారుదో మారుదశ్చేతి గర్భం చక్రోప్యభాషత బిభేద చ మహాతేజ రుదంతమపి వాసవ. చంపకు చంపకు అని వాళ్ళు అరుస్తున్నట్ట లోపల నుంచి ఆ పిండం. ఏడవకు ఏడవకు అంటూ నరికేస్తున్నట్ట ఇంద్రుడు. ఈ చప్పుడు లోపల నుంచి పిండం ఏడుస్తున్నటువంటి ఏడ్పు తపశ్శక్తితో ఉందేమో దితికి వినపడింది. వినపడి నహంత్యో నహంతవ్యం నహంతో నహంతవ్యా ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశత్రో మాతుర్వచన గౌరవాత్. నాయన ఇంద్రుడా, చంపకరా 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 నరిచిందిట దితి. గభాలన మళ్ళీ అమ్మ రంధ్రంలోంచి బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చేసి, అమ్మా నీ ఎందు గౌరవం పాటించానమ్మా, నువ్వు చంపద్దన్నామని వదిలేశానమ్మా అన్నాడు. ప్రాంజలిర్ వజ్రసహితో దితిం శక్రోప్యభాషత అశుచిర్దేవి సుప్తాసి పదయోహ కృతమూర్ధజ. అమ్మా నువ్వు పొరపాటు చేశావు. నువ్వు కూర్చున్నప్పుడు నీ శిరస్సు వంగినప్పుడు నీ కేశపాశం తలకి తగిలింది. నువ్వు అశుచిగా ఉన్నావు కాబట్టి బిడ్డండి చంపాను. ఆత్మరక్షణ చేసుకోవాలి కాబట్టి ఆ పిల్లల్ని నేను సంహరించాను. అమ్మా నా యందు దోషం లేదు, నన్ను క్షమించమ్మా అన్నాడు. గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఇంత తపస్సు చేసిందేమో దోషాన్ని కానీ ఔచిత్యాన్ని కానీ నిర్ణయించింది దితి. ఆవిడంది, తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే అభిదం సప్తధాదేవి తన్నేత్తం క్షంతుమర్హసి. అమ్మా నన్ను క్షమించమ్మా, అశౌచం నీకు కలిగింది కాబట్టి, నువ్వు తప్పు చేశావు కాబట్టి పిల్లల్ని చంపానమ్మా అన్నాడు. మామాపరాధాద్ గర్భోయం సప్తధా విఫలీకృత నాపరాధోస్తి దేవేశ తవాత్మ బలసూదన. నాయన నీ తప్పు లేదు, నువ్వు నాకు పరిచర్య చేసినంతకాలం పరిచర్య చేశావు. నా దగ్గర తప్పు జరిగినప్పుడు నా శరీరంలో ప్రవేశించి నా గర్భస్థమైనటువంటి పిండాన్ని నరికేశావు. అందుకని నువ్వు నాకొక్క వరం ఇయ్యి. ఆ నరకబడినటువంటి పిండం ఉంది కదా, అది వాతస్కంధా ఇమే సప్త చరంతు దివిపుత్రక మారుతా ఇతి విఖ్యాత దివ్యరూపా మమాత్మజాహ. వాళ్ళు వాతస్కంధములకు అధిష్టాన దేవతలై అంతరిక్షంలో నీ యొక్క పరిపాలనలో నీ అనుగ్రహంతో నీకు తమ్ముళ్ళుగా నిన్ను సేవిస్తూ ఎన్ని ముక్కలుగా నరికావో వాళ్ళని, ఆ ముక్కల్ని దేవతా స్వరూపాలిచ్చి వాళ్ళు అంతరిక్షంలో వాయుస్కంధములకు అధిదేవతలుగా ఉండేటట్టుగా నాకు వరమివయ్యా ఇంద్ర అని అడిగింది. అడిగితే ఆవిడంది, బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాపరః దివి వాయురితి ఖ్యాత శృతీయోపి మహాయశాః చత్తరాస్తు సురశ్రేష్ఠ దిశో వై తపశాసనాత్ సంచరిష్యంతు భద్రం తే దేవభూత మమాత్మజాః. అమ్మా తప్పకుండా ఇస్తానమ్మా వరాన్ని, నువ్వు కోరుకున్నట్టు. బ్రహ్మలోకంలో ఉండేటటువంటి వాయుస్కంధానికి ఒకడు అధిదేవత అవుతాడు, ఇంద్రలోకంలో ఉండేటటువంటి వాయుస్కంధానికి ఒకరు అధిదేవత అవుతారు, అలాగే అంతరిక్షంలో ఉండేటటువంటి వాయుస్కంధానికి ఒకరు అధిదేవత అవుతారు. దానితో పాటుగా ఈ 4 దిక్కులా ఉండేటటువంటి వాయుస్కంధాలకి 4 అధిదేవతలు అవుతారు. వీళ్ళని 7 కూడా నేను వాయుస్కంధములకు అధిదేవతలుగా ఉండేటటువంటి వరాన్ని కటాక్షిస్తున్నాను. అమ్మా నీవు కోరుకున్నట్టే అవుతుంది. యథోతక్తం తే భవిష్యతి న సంశయః విచిరిష్యంతి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః. నువ్వు కోరుకున్నట్టు నీ కొడుకులు వాయుస్కంధాలకి అధిదేవతలవుతారమ్మా అని వరం ఇచ్చారు.
ఆవిడంది, నా కడుపులో ఉండగా నువ్వు వజ్రం పెట్టి నరికేస్తూ వాళ్ళని మారుదహ మారుదహ ఏడవద్దు ఏడవద్దు అంటూ వజ్రం పెట్టి నరికావు కాబట్టి వాళ్ళకి వేరు పేరు పెట్టను. వాళ్ళందరినీ కూడా మరుత్తులు మరుత్తులు అని పిలుస్తారు. అందుకని మరుత్తులు అని పేరిచ్చి నీ దగ్గర పని చేయడానికి 7 వాయుస్కంధములకు అధిదేవతలుగా ఇమ్మంది. నీ కోరిక తీరుస్తానమ్మా అన్నాడు. అందుకని మరుత్తులు వచ్చారు. అందుకని రామ నీకు ఈ కథ చెప్పాను. ఈ విశాలానగరం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? 990 సంవత్సరముల పాటు దితి తపస్సు చేసిన ప్రదేశం ఇదే. ఇక్కడే ఇంద్రుడు ఆ దితికి సపర్య చేశాడు. ఇక్కడే ఆ మరుత్తులు జన్మించారు. అంత పరమపావనమైనటువంటి స్థలమయ్యా ఈ స్థలం అని నిర్ణయించిన తరువాత దీన్ని మొట్టమొదట పరిపాలన చేసిన వాడెవరో తెలుసా? ఇక్ష్వాకోసు నరవ్యాఘ్ర పుత్రం పరమధార్మిక. ఇక్ష్వాకు రాజు పరిపాలిస్తే ఇక్ష్వాకు వంశంలో అలంబుస అనేటటువంటి భార్యకి ఆయనకి జన్మించినటువంటి వాడు ఆ విశాలుడు అనబడేటటువంటి వాడు ఈ వంశంలో క్రమానుగతంగా వస్తూ ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఎందుకని? ఆ ఇక్ష్వాకుకి హేమచంద్రుడు జన్మించాడు, హేమచంద్రుడికి సుచంద్రుడు జన్మించాడు, సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు జన్మించాడు, ధూమ్రాశ్వుడికి సృంజయస్సుడు అనేటటువంటి వాడు జన్మించాడు, ఆయనకి సహదేవుడు జన్మించాడు, ఆయనకి కుశాస్పుడు జన్మించాడు, సోమదత్తుడు, కాకుత్సుడు, ఆ కాకుత్సుడికి సుమతి, ఆ సుమతికి ఇప్పుడు విశాలుడు, ఆ విశాలుడు ఈ రాజ్యం చేస్తున్నాడు, పరమధార్మికుడు. అందుకని ఈ విశాలుడు పరిపాలిస్తున్నటువంటి నగరం కాబట్టి ఈ నగరాన్ని ఇప్పుడు విశాల అని పిలుస్తున్నారు. అది నాయన అని చెప్పింది. చెప్పిన తరువాత ఇప్పుడు పరిపాలిస్తున్నవాడు సుమతి, ఆ సుమతి అనబడేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు, ఆయన పరమధార్మికుడని చెప్పాడు. ఈ చెప్పిన తరువాత విశ్వామిత్రుడు తన శిష్యులైనటువంటి రామలక్ష్మణులతో కలిసి విశాలానగర ప్రవేశం చేశారు. చేసిన తరువాత విశ్వామిత్రుడు వచ్చాడనేటటువంటి వార్త సుమతికి చేరింది. చేరగానే అర్ఘ్యపాద్యాదులు పట్టుకుని పురోహితుల్ని పట్టుకుని గబగబా ఎదురొచ్చాట. మన ఇంటికి అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో తెలుసా అండి? ఇంటికి శుభం జరుగుతోంది, ఇంటికి ఏదో జరగబోయేటటువంటి మంగళం వస్తోంది అని గుర్తేమిటి అంటే, ఇంటికి చాలా కాలం నుంచి కలిసి రాకపోతే మహాత్ముడైనటువంటి వాడు ఇంట్లో అడుగు పెట్టడమే మంగళం జరుగుతోందనడానికి గుర్తు. అందుకని అన్నిటికన్నా దేని పట్ల జాగ్రత్త పడాలి? మహాభక్తుడైన వాడు ఇంటికొచ్చినా రాజ్యానికొచ్చినా జాగ్రత్త పడాలి. వారు అవమానింపబడ్డారా, వారి పట్ల నువ్వు ఉపేక్షభావంతో ప్రవర్తించావా, ప్రమాదం కూడా అలాగే వస్తుంది. ఇంద్రజుమ్న మహారాజు గారికి రాలా? అగస్త్యుడు వస్తే సేవించకపోతే గలియోనిలోకి వెళ్ళిపోయాడు. అందుచేత మహానుభావుడు సుమతి పురోహితులతో కలిసి వచ్చాడు. వచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించాడు. ఇది విశ్వామిత్రుడి యొక్క జీవన ఔన్నత్యం అంటే. రామచంద్రమూర్తి ఒక్క ప్రశ్న వేస్తే ఈ రాజ్యం ఎవరిది, దీని పేరేమిటి అని అడిగాడు. ఆ రాజ్యానికి ఆ నగరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో ఇంత చెప్పాడు. మనం బదరీ వెడితే ఏది జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఈ కథంతా జ్ఞాపకం తెచ్చుకుని ఇదిగో అటువంటి బదరీనాథ్ మేము వచ్చాం అని జై జై విశాల బదరీనాథ్ అనుకుని ఆ ప్రాంతంలో తిరగాలి. అంత గొప్ప ప్రాంతం ఆ ప్రాంతం. అందుచేత ఆ సుమతి ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి, నీ పక్కన ఉన్నటువంటి ఈ రామలక్ష్మణులు ఎవరు, ఇంత అందంగా ఉన్నారు, ఆ అమ్ముల పొదులు కట్టుకున్నారు, ఆ ధనస్సులు కట్టుకున్నారు, సూర్యచంద్రులా ఉన్నారు అని పొగిడారు. పొగిడితే వీళ్ళని రామలక్ష్మణులు అంటారు, దశరథ మహారాజు గారి యొక్క కుమారులు. నేను ఆ సిద్ధాశ్రమంలో యాగం చేస్తుంటే అక్కడ వీళ్ళు కాపాడి నన్ను రక్షించారు. ఆ యాగం పరిపూర్తి కావడానికి ఈ రామలక్ష్మణులే కారణము అని విశ్వామిత్ర మహర్షి ఆ సుమతికి రామలక్ష్మణుల గురించి వివరించారు. ఆ తదనంతరం రామా మనం ఇక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరాన్ని చేరుకుందాం. అక్కడ జనక మహారాజు గారు యాగం చేస్తున్నారు. అసలు మనం చేరవలసింది అక్కడికి. జనక మహారాజు గారి యాగంలో శివధనస్సుని నువ్వు చూడాలి. అది దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు. అపూర్వమైనటువంటి వస్తువు. పరమశివుడు దేవతలు కలిసి కటాక్షించి ఆ వంశంలో వారికి ఇచ్చారు. ఆ శివధనస్సుని చూద్దువు గాని రామా రమ్మన్నారు. అంటే సరే మిథిలా నగరానికి బయలుదేరుతున్నారు. ఆ మిథిలా నగరానికి కొద్దిగా పొలిమేరల్లోకి వచ్చారు. వచ్చేటప్పటికి విజనమైనటువంటి ఒక ఆశ్రమం కనపడింది. అక్కడ ఎవ్వరూ జనులు లేరు, కానీ చాలా శోభాయమానంగా ఉంది. ఆ ఆశ్రమం ఎందుకింత నిర్జనంగా ఉంది అని చూశారు. వాల్మీకి మహర్షి అహల్యా వృత్తాంతాన్ని చెప్పినట్టు బహుశः
అంత అందంగా మళ్ళీ చెప్పినటువంటి వారు నా దృష్టిలో రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, మహానుభావుడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, అహల్యా వృత్తాంతము అంటే ఏదో మనకి తెలుసు తెలుసు అనుకుంటాం మనం. కానీ అహల్యా వృత్తాంతం అంటే ఏమిటో, భార్య యొక్క గొప్పతనం అంటే ఏమిటో, భర్త ఎలా ప్రవర్తించాలో, దాంపత్యం అంటే ఏమిటో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఇవాళ చెప్తున్నారు. అందుకే బాలకాండ ఆయువు పట్టు. రామచంద్రమూర్తి యొక్క శీలాన్నంతటినీ తీర్చిదిద్దింది విశ్వామిత్ర మహర్షిని అడ్డుపెట్టి. ఇది నరశ్రేష్ఠుడై రాముడు లోకానికి అందాడంటే విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం. అలా మనం అనుకోని నాడు రామాయణం చదివి ప్రయోజనం లేదు. రాముడు దేవుడండి, విశ్వామిత్రుడు చెప్పేది ఏమిటి ఆయనకి అని మీరు అనుకుంటే ఇంకా బాలకాండ చదువుకోవడం ఎందుకు, వాల్మీకి మహర్షి రాయడం ఎందుకు? గురువుల యొక్క అనుగ్రహాన్ని పక్కన పెట్టడం అవుతుంది. అందుచేత రాముడు విశ్వామిత్రుడి చేతిలో తయారయ్యాడని మీరంటే రాముడు కూడా సంతోషిస్తాడు, తన గురువుల పేరు చెప్పారని. అందుచేత ఎంత అందంగా చెప్తాడో చూడండి. ఆ అహల్యా వృత్తాంతం చెప్పవలసి వస్తే, ఈ ఆశ్రమం ఎవరిది, ఎందుకు ఇలా ఇక్కడ ఎవ్వరూ జనం లేకుండా ఇలా ఉంది, కానీ చాలా ఏదో తేజోవంతంగా ఉంది, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. రామా, నీకు ఈ ఆశ్రమం చూపించాలి, ఇందులోకి నువ్వు తప్పకుండా రావాలి, ఈ ఆశ్రమంలోకి. చూశావా, అసలు నేను చెప్పవలసిందే దీని గురించి, నువ్వు ఎలాగూ అడిగావు కాబట్టి చెప్తున్నాను విను అన్నారు. అని ఒక మాట చెప్పారు. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశ సురైరపి సుపూజితః. ఈ ఆశ్రమం గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, తపస్సు చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని, దేవతా దర్శనాన్ని చేస్తారు. గౌతముడి గొప్పతనం ఏమిటో తెలుసా, ఇది వాల్మీకి రచన వైచిత్రి, ఒక్క శ్లోకంలో చెప్తారు. గౌతముడి ఆశ్రమానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా, గౌతముడి ఆశ్రమానికి దేవతలు వస్తారు గౌతముడి దర్శనానికి. అంటే గౌతముడు ఎటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడో నువ్వు ఆలోచించు. అటువంటి మహాపురుషుడైనటువంటి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. కానీ తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్షస్య చీపతి మునివేషధరో అహల్యామిదం వచనమబ్రవీత్. మునివేషధరో అహల్యామిదం వచనమబ్రవీత్. ఆ గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యతో కలిసి తాపసి అయి ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇక్కడ గడుపుతూ ఉండేవారు. అహల్య త్రైలోక్య సుందరి. ఎందుకంటే అహల్య ఎందుకు పుట్టింది అంటే ఒక ఆఖ్యానం చెప్తారు పెద్దలు. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక మాట చెప్పారు. మోహిని స్వరూపంగా శ్రీ మహావిష్ణువు వస్తే లోకాలన్నీ అన్నాయిట, చతుర్ముఖ బ్రహ్మగారు ఇన్ని మాటలు సృష్టి చేశాడు, ఏది అంత అందగత్తే? శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపాన్ని పొందితే ఆ అందంతో తుల్యమైనటువంటి ఒక స్త్రీ బ్రహ్మగారు కూడా సృష్టించారు సృష్టిలో అని చెప్పగలిగినటువంటి స్త్రీ ఒకటి ఇప్పటి వరకు బ్రహ్మ సృష్టిలో లేదు అన్నమాట. బ్రహ్మగారికి కొంచెం బాధేసింది. ఎంత మాట అన్నారా నన్ను, ఇప్పటి వరకు నేను అటువంటి సౌందర్య రాశిని సృష్టించలేదన్నారు అని సామాన్య సృష్టి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి సమాధిగతుడయ్యాడు. సమాధిగతుడై అపారమైనటువంటి జ్ఞానముద్రలో ఉండగా ఆ సమాధి స్థితిలోంచి ఒక స్త్రీని సృష్టించాడు. ఆవిడ పేరు అహల్య. అందుకే ఆవిడ మహాసౌందర్య రాశి. మిరుపు తీగలు అని అండం కూడా సరిపోదు అహల్య సౌందర్య వర్ణనానికి. కానీ నేను అహల్య యొక్క బాహ్య సౌందర్యం గురించి చెప్పదలుచుకోలేదు. ఆవిడ ఆ ఏ తల్లి పేరు చెప్పినంత మాత్రం చేత మన శరీరమునకున్నటువంటి పాపరాశి ధ్వంసం అవుతుందో అటువంటి మహాపతివ్రత అహల్య. ఆ అహల్య యొక్క పేరు చెప్పుకుంటే చాలు, ఆ అహల్య పేరు చెప్పుకుని జాతి పవిత్రం అవ్వాలి. గంగా నదిలో మీరు 1,000,000 మాటలు స్నానం చేస్తే ఎంత ఫలితమో, నా దృష్టిలో అహల్య వృత్తాంతం వినడం చేత అంత పవిత్రం. అంత గొప్ప చరిత్ర అహల్య చరిత్ర. అందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఆయనకేం ఉట్టినే కథలు చెప్పడం కోసం కాదు ఆయన చెప్పేది. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. పతికి అనువర్తయ్యి అంత సమాధి స్థితిలో ఉండగా బ్రహ్మగారు సృష్టించినటువంటి అహల్య పర్ణశాల